ఫస్ట్ థింగ్ ఫస్ట్ మనకి షెడ్యూల్ వచ్చేసిందండి. సో షెడ్యూల్ వచ్చింది కాబట్టి ఎగ్జామ్ మనకి ఏపీఎస్సి డిఎల్ 16th మెయిన్ పేపర్ ఉంది, జూన్ 16th. జూన్ 19th జనరల్ స్టడీస్ పేపర్ ఉంది. సో మీకు మెయిన్ ఫోకస్ సబ్జెక్ట్ పేపర్ మీద పెట్టుకుంటే తర్వాత ఒక 2 days గ్యాప్ వస్తుంది కాబట్టి జనరల్ స్టడీస్ ని కొంచెం మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకోవడానికి మీకు అవకాశం దొరుకుతుంది. సో ఈ రోజు మనకి టాపిక్ ఆఫ్ ద డిస్కషన్ ఏంటంటే సిలబస్ అంటే ఏ ఎగ్జామ్ కైనా కానీ మన పల్స్ క్యాచ్ చేసుకొని, ఎగ్జామినర్ పల్స్ క్యాచ్ చేసుకొని ప్రిపేర్ అవ్వాలంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే సిలబస్ ఏముంది, సిలబస్ ప్రకారం మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే దాన్ని బట్టే ప్రధానంగా అంతా ఆధారపడి ఉంటుంది సార్. సిలబస్ అనేది ఏమంటారు, ఇట్ స్కెలిటన్ అనమాట. స్కెలిటన్ ని బేస్ చేసుకుని బాడీ అంతా ఎలా అయితే ఆధారపడి నడుస్తుందో సిలబస్ కూడా ఎగ్జామ్ కి స్కెలిటన్ లాంటిది. ద సేమ్ టైం సిలబస్ తర్వాత వెంటనే మనం చూసుకోవాల్సింది ఏంటంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్. సో సిలబస్ చూసుకోవాలి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చూసుకుంటే మనకి ఏం అర్థం అవుతుంది, సిలబస్ లో ఫలానా టాపిక్ ఉంది, సో ఆ ఫలానా టాపిక్ నుంచి ఎగ్జామ్ లో ఇలాంటి టాపిక్స్ లో నుంచి క్వశ్చన్స్ అడుగుతున్నారు అనేది మనకు అర్థమవుతుందంట. దాన్ని బట్టి మనం నెక్స్ట్ ఎగ్జామ్ కి క్వశ్చన్ పేపర్ లో క్వశ్చన్స్ ఎలా ఇస్తారు అనేది మనం అర్థం చేసుకొని ఆ పల్స్ ని క్యాచ్ చేసుకొని మన ప్రిపరేషన్ అనేది సాగాలి. సో దానికోసం మనం విల్ డిస్కస్ అబౌట్ ది సిలబస్ డిఎల్ పొలిటికల్ సైన్స్ 2025. రైట్ సార్? లెట్ మీ ఓపెన్ సిలబస్ కాపీ. సో సిలబస్ మీరు ఒకసారి చూస్తే మనకి పేపర్ 1 అనేది రేపటి క్లాస్ లో డిస్కస్ చేద్దామండి. సిలబస్ పేపర్ 1 ఎలా చదువుకోవాలి ఏంటనేది రేపటి క్లాస్ లో. పేపర్ 2 ముందు చూసుకున్నాం. సో పేపర్ 2 లో మనకి యాక్చువల్ గా మనకు ఉండేదేమో 5 టాపిక్స్, కానీ వీడేం చేశాడంటే ఈసారి 5 టాపిక్స్ ని 10 టాపిక్స్ గా ఇచ్చాడు. 10 టాపిక్స్ డివైడ్ చేసి ఇచ్చాడు. అలా అని చెప్పేసి మనం ఎక్కువ ఉందని చెప్పేసి వరీ కావాల్సిన పని లేదు. సో పొలిటికల్ సైన్స్ బేసిక్ కాన్సెప్ట్స్ నేను జస్ట్ చదువుతున్నాను సార్. దీని తర్వాత నేను డీటెయిల్డ్ ప్లాన్ ఒకటి తయారు చేశాను. అంటే ఇప్పుడు జస్ట్ వాడు పొలిటికల్ సైన్స్ బేసిక్ కాన్సెప్ట్స్ అని ఇచ్చి అందులో ఇంటర్డిసిప్లినరీ క్యారెక్టర్ అని చెప్పేసి ఇచ్చాడు, స్టేట్, సావరెనిటీ, పవర్, నేషన్ అని ఇచ్చాడు, పొలిటికల్ ఐడియాస్ లో రైట్స్, లిబర్టీ, ఈక్వాలిటీ, లా, జస్టిస్ ఇచ్చాడు. ఇలా కాకుండా ఈ ఫస్ట్ యూనిట్ కి ఏమి ప్రధానంగా ఉంటాయి, ప్రధానంగా ఏ బుక్స్ మనం ప్రిపేర్ కావాలి, కీ కాన్సెప్ట్స్ ఏముంటాయి, వాటిని ఎలా ప్రిపేర్ అవ్వాలనేది నేను ప్రిపేర్ చేశాను సార్. నేను ఇప్పుడు చూపిస్తాను మీకు, ఆ ఫైల్ కూడా చూపిస్తాను. ఆ ఫైల్ ప్రకారమే నీట్ గా మనం ప్రిపేర్ అవ్వచ్చు. మోస్ట్లీ మనం అటెంప్ట్ చేయాల్సింది 150 క్వశ్చన్స్. సో 150 క్వశ్చన్స్ ని తిప్పి చూసుకున్నా కానీ మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చూస్తే దాదాపు 20 to 30 క్వశ్చన్స్ అక్కడి నుంచే వస్తాయి, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. మీరు బాగా మనసు పెట్టి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అనాలిసిస్ చేస్తే మీరు ఏది చదవకుండానే 20 to 30 క్వశ్చన్స్ అక్కడి నుంచి చేసేస్తారు. కాబట్టి ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అనాలిసిస్ చేసుకుంటూ మనం పొలిటికల్ సైన్స్ బేసిక్ కాన్సెప్ట్స్ అనేది ఒకటి, పొలిటికల్ థియరీ మనం చెప్పుకున్నాం కదా, థియరీలో పొలిటికల్ థాట్ ఉంటుంది, ఐడియాలజీస్ ఉంటాయి, ఇజమ్స్ ఉంటాయి. అదేవిధంగా ఈ పొలిటికల్ థియరీలోనే మళ్ళీ మనకేంటి పొలిటికల్ థాట్ ఉంది. పొలిటికల్ థాట్ ఇట్ క్యాన్ బి వెస్టర్న్ పొలిటికల్ థాట్, ఇండియన్ పొలిటికల్ థాట్ అని మనం అనుకున్నాం. సో మనం పొలిటికల్ థాట్ ని స్టార్ట్ చేసుకోవాలనుకుంటే గ్రీక్ పొలిటికల్ థాట్ స్టార్ట్ చేస్తాం. సో we have to start with the father of the political science, Aristotle, Plato, Socrates, వీళ్ళందరి నుంచి స్టార్ట్ చేసుకుని నెక్స్ట్ మెడివల్ పొలిటికల్ థాట్, థామస్ ఆక్వినస్, సెయింట్ అగస్టిన్. తర్వాత మోడర్న్ పొలిటికల్ థాట్ వచ్చేసరికి నికోలో మ్యాకియవెల్లి ఫ్రమ్ ఇటలీ, జీన్ బోర్డిన్ సావరెనిటీ థియరీ చెప్తాను నేను. తర్వాత మెడివల్ పొలిటికల్ థాట్ వస్తే మీకు కాంట్రాక్చువల్ థియరిస్ట్ ఉంటారు, హాబ్స్, లాక్, రూసో. వీళ్ళు సోషల్ కాంట్రాక్ట్ థియరీ గురించి చెప్పారు, ఒక్కొక్కరు ఒక్కొక్క కాన్సెప్ట్ ఇచ్చారు బాగా. తర్వాత ఇండియన్ పొలిటికల్ థాట్ వచ్చేసరికి ఒక 5 ఇచ్చాడు. అందులో మను, కౌటిల్య, గాంధీ, మహాత్మా ఫూలే, అంబేద్కర్. సో ఇండియన్ పొలిటికల్ థాట్ వీళ్ళు కవర్ అవుతారు. కంపారిటివ్ పాలిటిక్స్ వచ్చేసరికి వాట్ ఈస్ కంపారిటివ్ పాలిటిక్స్, నేచర్, స్కోప్, అప్రోచెస్ ఉన్నాయి కొన్ని. కాన్స్టిట్యూషనలిజం, వేరియస్ కంట్రీస్ లో రాజ్యాంగాలు ఎలా ఉన్నాయి, వాటిని భారత రాజ్యాంగంతో మనం ఎలా పోల్చుకోవచ్చు, పొలిటికల్ సిస్టమ్స్ ని, అంటే అసలు కంపారిటివ్ పాలిటిక్స్ అంటేనే
రాజకీయ వ్యవస్థల్ని పోల్చడం. తులనాత్మక రాజకీయాలు అంటే అది. కాబట్టి కాన్స్టిట్యూషనలిజం, ఆర్గన్స్ ఆఫ్ ది గవర్నమెంట్, అఫ్ కోర్స్ బ్రాంచెస్ ఆఫ్ ది గవర్నమెంట్, లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ ఉంటాయి, శాసన కార్యనిర్వాహక న్యాయ శాఖలు, పార్టీ సిస్టమ్స్ ఉంటాయి. కొన్ని కొన్ని కంట్రీస్ లో సింగిల్ వన్ పార్టీ సిస్టమ్, కొన్ని కంట్రీస్ లో టూ పార్టీ సిస్టమ్, మనలాంటి కంట్రీలో మల్టీ పార్టీ సిస్టమ్ ఉంటుంది. తర్వాత ప్రెషర్ గ్రూప్స్ పొలిటికల్ సిస్టమ్ లో ఎలాంటి రోల్ ప్లే చేస్తాయి, పవర్, అథారిటీ, లెజిటిమసీ, చాలా క్లియర్ డిఫరెన్సెస్ ఉన్నాయి దీనికి. పవర్ కి, అథారిటీకి, లెజిటిమసీ. పవర్ లో మళ్ళీ సాఫ్ట్ పవర్, హార్డ్ పవర్ అని చెప్పేసి ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో టాపిక్ ఉందన్నమాట. సో పొలిటికల్ సోషియాలజీ కూడా కంపారిటివ్ పాలిటిక్స్ లో కవర్ అవుతుంది. సో పొలిటికల్ సోషలైజేషన్, పొలిటికల్ కల్చర్. సో అంటే సిటిజన్స్ పాలిటిక్స్ ని ఎలా అబ్జర్వ్ చేస్తారు, పొలిటికల్ కల్చర్స్ ని ఎలా నేర్చుకుంటారు, వచ్చే జనరేషన్స్ కూడా ఈ పొలిటికల్ కల్చర్ లో, సోషలైజేషన్ లో భాగంగా ఎలా వాళ్ళు ఇమిడిపోతారు అనేది ఈ టాపిక్ ఉంటుందండి. డెవలప్మెంట్ అండ్ మోడర్నైజేషన్. మనం మోడర్నైజేషన్ గురించి మాట్లాడితే ఎండ్ ఆఫ్ ఐడియాలజీ థియరీస్ కొన్ని వస్తాయి మనకి. అంటే మనకి ఇదివరకు క్యాపిటలిజం, కమ్యూనిజం, మార్క్సిజం, లేదంటే ఇండివిజువలిజం, ఇట్లాంటి ఇజమ్స్ ఉన్నాయి. థియరీకి ఎక్కువ మనం ఇంపార్టెన్స్ ఇస్తా ఉండేవాళ్ళం, ఐడియాలజీకి ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళం. ఎప్పుడైతే సైంటిఫిక్ టెక్నాలజీ పెరిగి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చేసిందో, సొసైటీలో మోడర్నైజేషన్ పెరిగిపోయిందో, అప్పుడు ఐడియాలజీస్ కి అంత ప్రాధాన్యత ఇవ్వకుండా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్యాపిటలిజం అంటేనే అమెరికా, సోషలిజం అంటే ఇటు రష్యా, చైనా, క్యూబాలు వస్తాయి. కానీ ఇప్పుడు ఎప్పుడైతే మోడర్నైజేషన్ వచ్చిందో, ఈ రష్యా, క్యూబాలు కమ్యూనిజం అనే దాన్ని వదిలేసి వాళ్ళు కూడా క్యాపిటలిజం వైపు మొగ్గు చూపడం ప్రారంభించారు. దాన్ని ఎండ్ ఆఫ్ ఐడియాలజీ అంటారు. తర్వాత పొలిటికల్ పొలిటికల్ ఎలైట్ థియరీస్ అంటారు కదా. అంటే పాలకుల్లో కేవలం ఉన్నత వర్గాల వారు మాత్రమే ఉంటారు, వాళ్ళే మళ్ళీ మళ్ళీ ఉన్నత పదవులు చేపడతారని చెప్పేది ఈ పొలిటికల్ ఎలైట్ థియరీ. పొలిటికల్ కమ్యూనికేషన్, అఫ్ కోర్స్ ఫర్ పొలిటికల్ కమ్యూనికేషన్ ద రోల్ ఆఫ్ మీడియా విల్ బి మోర్. తర్వాత పొలిటికల్ స్ట్రాటిఫికేషన్, సమాజాన్ని వివిధ రకాల గ్రూపులుగా వర్గీకరించాలంటే దాన్ని స్ట్రాటిఫికేషన్ అంటారు. ఇండియన్ పాలిటిక్స్ మీకు సపరేట్ గా చెప్పాల్సిన పని లేదు. మేకింగ్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, బేసిస్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, తర్వాత ఇండియన్ బ్రాంచెస్ ఆఫ్ ది గవర్నమెంట్, పార్లమెంట్, ప్రెసిడెంట్, తర్వాత ఇకపోతే లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్. సపరేట్ గా ఒక యూనిటీ ఇచ్చారంటే మనం 73rd 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్ ని, పంచాయతీరాజ్ వ్యవస్థ మీద వచ్చిన కమిటీస్ ని, తర్వాత కాన్స్టిట్యూషనలైజేషన్ ఆఫ్ పంచాయతీరాజ్ సిస్టమ్స్ ని చాలా డీప్ గా చదువుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. సో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఇది వరకు పొలిటికల్ సైన్స్ లో భాగంగా ఉండేది, కానీ అది తర్వాత సెపరేట్ డిసిప్లిన్ గా ఎమర్జ్ అయింది. అయినప్పటికీ కూడా పొలిటికల్ సైన్స్ లో భాగంగానే కొంత మనం చదువుకుంటున్నాము. సో వాట్ ఈస్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అని చెప్పేసి దాని నేచర్, స్కోప్, పరిధి, ప్రాధాన్యత, స్వభావం ఏంటి, తర్వాత థియరీస్ అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, హెచ్ఆర్ మేనేజ్మెంట్, లీడర్షిప్ అండ్ డెసిషన్ మేకింగ్, గుడ్ గవర్నెన్స్. వీటిలో యాక్చువల్ గా కొన్ని థియరీస్ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ నీడ్ హైరార్కీ థియరీ, లేదా హైరార్కీ ఆఫ్ నీడ్స్ థియరీ అని చెప్పేసి అబ్రహాం మాస్లో చెప్పారు. సో డెసిషన్ మేకింగ్ థియరీస్ కూడా కొన్ని ఉన్నాయి. తర్వాత పబ్లిక్ పాలసీ. సో వాట్ ఈస్ పబ్లిక్ పాలసీ, దాని నేచర్ ఏంటి, స్కోప్ ఏంటి. జనరల్ గా పబ్లిక్ పాలసీ అంటే ప్రభుత్వ విధానం. ఆ విధానంలో భాగంగా రాజ్యాంగాన్ని అనుసరించి ప్రజలకు మేలు చేసే విధానాలను తయారు చేయడమే ప్రభుత్వ విధానం. ఆ విధానాల్లో చాలా ఉంటాయి. అంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు సమాజం యొక్క డిమాండ్లు వేరుగా ఉంటాయి. సమాజం ఎప్పుడైతే పురోగతి చెందుతుందో ప్రజల యొక్క డిమాండ్లు, సమాజం యొక్క అవసరాలు మారుతూ ఉంటాయి. ఆ మార్పులకు అనుగుణంగానే ప్రభుత్వం తన విధానాలను మార్చుకుంటూ పబ్లిక్ పాలసీని తీసుకొస్తుంది. ఎగ్జాంపుల్ గా ఆర్టీఐ చెప్పుకోవచ్చు, ఆర్టీఈ చెప్పుకోవచ్చు, ఎన్ఆర్ఈ చెప్పుకోవచ్చు. రీసెంట్ గా వచ్చిన విమెన్ రిజర్వేషన్ బిల్ కూడా ఈ పబ్లిక్ పాలసీ భాగంగా చెప్పుకోవచ్చు అనమాట. సో థియరీస్ ఆఫ్ పబ్లిక్ పాలసీ ఏముంటుంది, గ్రూప్ థియరీస్ కొన్ని ఉన్నాయి, ఇంక్రిమెంటలిజం ఉంది, ఎలైట్ థియరీ ఉంది. ఓకే. సో ఈ పబ్లిక్ పాలసీ మేకింగ్ లో, పొలిటికల్ అనాలిసిస్ లో మీడియా పాత్ర ఏంటి, పొలిటికల్ పార్టీస్ యొక్క పాత్ర ఏంటి, లేదంటే ప్రభావ వర్గాల పాత్ర ఏంటి, తర్వాత పాలసీ అనాలిసిస్ చేసుకునేటప్పుడు చివరిలో ఎవాల్యుయేషన్ తీసుకుంటారు కదా. ఒక పాలసీని తీసుకొచ్చిన తర్వాత వెదర్ ఇట్ హాస్ సక్సీడెడ్ అప్ టు ద మార్క్ ఆర్ నాట్ అని చెప్పేసి ఎవాల్యుయేషన్ చేసుకుంటారు. మనకి భారత రాజ్యాంగం మీద కూడా ఒకసారి మీరు గమనిస్తే 2000 సంవత్సరంలో ఎంఎన్ వెంకటాచలయ కమిటీ అని చెప్పేసి భారత రాజ్యాంగానికి 50 ఏళ్ళు నిండిన సందర్భంగా ఒక కమిటీని నియమించడం జరిగింది. కాబట్టి
కాన్స్టిట్యూషన్ ఎవాల్యుయేట్ చేసి ఫలానా మార్కులు ఉంటే బాగుంటుందని చెప్పేసి కమిటీ రికమెండేషన్స్ ఇవ్వడం కూడా జరిగింది. ఇకపోతే చివరిలో ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఇంటర్నేషనల్ రిలేషన్స్ చాలా తక్కువ చదువుకొని ఎక్కువ మార్కులు స్కోర్ చేయొచ్చు. అయితే ఇప్పుడు మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు కొన్ని కాంటెంపరీ కాన్సెప్ట్స్ మనం దృష్టిలో పెట్టుకోవాలి. వార్తల్లో బాగా ఉన్న కాన్సెప్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ సిస్టమ్ ఎలా ఉంది, తర్వాత ఇండియా వరల్డ్ రిలేషన్స్ ఎలా ఉన్నాయి, మోదీ గవర్నమెంట్ లో గత 15 years లో ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్ట్రీ ఎలా పనిచేస్తుంది. రీసెంట్ గా బిమ్స్టెక్ సదస్సు జరిగింది బ్యాంకాక్ లో. ఆ బిమ్స్టెక్ సదస్సుకి ఎవరెవరు అటెండ్ అయ్యారు, బిమ్స్టెక్ ఎప్పుడు ఏర్పడింది, ఇదివరకు వరల్డ్ వార్ సెకండ్ తర్వాత వరల్డ్ 2 పవర్ బ్లాక్స్ తో విడిపోయింది. ఆ పవర్ బ్లాక్స్ లో కలవకుండా ఇండియా నాన్ అలైన్మెంట్ మూవ్మెంట్ తీసుకొచ్చింది. కానీ ఇప్పుడు నాన్ అలైన్మెంట్ మూవ్మెంట్ కాదు, మల్టీ అలైన్మెంట్ మూవ్మెంట్. అంటే రీజనల్ ఆర్గనైజేషన్స్ చాలా వస్తూనే ఉన్నాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సార్క్ ఉంది మనకి, తర్వాత ఏషియాన్ ఉంది, బిమ్స్టెక్ ఉంది, సో రీసెంట్ గా క్వాడ్ కూడా ఉంది. సో ఇట్లా నాన్ అలైన్మెంట్ కాకుండా మల్టీ అలైన్మెంట్ సిస్టమ్ ని మనం ఫాలో అవుతున్నాం. ఇది జిస్ట్ అనమాట. ఏది వాడు మనకి సిలబస్ లో ఇచ్చిన వాడు నోటిఫికేషన్ ఇచ్చిన సిలబస్ జిస్ట్. దీని ఆధారంగా నేనేం చేశానంటే మనం ఆ వీటిల్లో నుంచి ప్రధానంగా ఏమేమి చదువుకోవాలి అనే అంశాలను కొన్ని చూసుకుంటూ మనం కొన్ని సిలబస్ అనాలిసిస్ అని చెప్పేసి నేను తయారు చేశానండి. ఈ సిలబస్ కాపీని నేను మీకు ఈ క్లాస్ అవ్వగానే మీకు షేర్ చేస్తాను. బట్ ఒకసారి చూడండి, ఇది యూనిట్ 1 లో ఏమేమి ఉన్నాయి. వాట్ టు రీడ్. ఫస్ట్ మనం పొలిటికల్ సైన్స్, నేచర్, స్కోప్, దాని ఇంటర్ డిసిప్లినరీ క్యారెక్టర్ అంటే ఇతర శాస్త్రాలతో సామాజిక శాస్త్రాలు దానికి సంబంధం ఎలా ఉందని అంటే ఒకసారి మీరు ఫస్ట్ పొలిటికల్ సైన్స్ డెఫినేషన్స్ కొన్ని నేర్చుకోండి. ఎవాల్యుయేషన్ ఎలా జరిగింది, అదేవిధంగా దాని యొక్క స్కోప్ ఏంటి, దాని పరిధి ఏంటి. పరిధి అంటే మనం సాధారణంగా ఈ 5 స్ట్రీమ్స్ చెప్పుకుంటాము: ఇంటర్నేషనల్ రిలేషన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ థియరీ, పొలిటికల్ థాట్, తర్వాత కంపారేటివ్ పాలిటిక్స్, ఇలా అని చెప్పేసి ఇదంతా కూడా పొలిటికల్ సైన్స్ యొక్క పరిధి కిందకు. ఒకసారి ఎవరితో మైక్ ఆన్ అయ్యి ఉంది, ఒకసారి మైక్ ఆఫ్ చేయండి. సమ్వన్ మైక్ చెక్ చేసుకున్న అందరూ కూడా ఇట్ ఈస్ ఆన్. ఓకే. తర్వాత పొలిటికల్ సైన్స్ యొక్క రిలేషన్ ఇతర శాస్త్రాలతో సంబంధాలు ఏమిటి, సోషియాలజీ, హిస్టరీ, ఎకనామిక్స్. ఎందుకంటే ఇది పొలిటికల్ సైన్స్ డస్ నాట్ వర్క్ ఇన్ ఐసోలేషన్. అది ఒంటరిగా ఉండదు. ఇతర అంశాల మీద కూడా, ఇతర శాస్త్రాల మీద కూడా ఆధారపడి పనిచేస్తుంది. జార్ సిలియా అని ఒక మాట అంటారు, హిస్టరీకి పొలిటికల్ సైన్స్ కి రిలేషన్ చెప్తూ, హిస్టరీ వితౌట్ పొలిటికల్ సైన్స్ హ్యాస్ నో రూట్, పొలిటికల్ సైన్స్ వితౌట్ హిస్టరీ హ్యాస్ నో ఫ్రూట్ అని చెప్పేసి. కాబట్టి వేమన పద్యం లాగా చరిత్రకి మరియు రాజనీతి శాస్త్రానికి మధ్య సంబంధాన్ని చాలా క్లుప్తంగా చెప్పడం జరిగింది. సో ఆ ఇంటర్ డిసిప్లినరీ క్యారెక్టర్ మనం అర్థం చేసుకోవాలి. తర్వాత పొలిటికల్ సైన్స్ స్టడీకి కొన్ని ట్రెడిషనల్ అప్రోచెస్ ఉన్నాయి, ఫిలసాఫికల్ అప్రోచ్, హిస్టారికల్ అప్రోచ్. అప్రోచ్ అంటే ఏమీ లేదండి, మనం ఆ ఫిలసాఫికల్ పర్స్పెక్టివ్ లో పొలిటికల్ సైన్స్ ని ఎలా స్టడీ చేస్తాము, హిస్టారికల్ పర్స్పెక్టివ్ లో పొలిటికల్ సైన్స్ ని ఎలా స్టడీ చేస్తాము అంటే. ఇప్పుడు మోడల్ అప్రోచెస్ కొన్ని ఉన్నాయి. బిహేవియరల్ అప్రోచ్ అంటే వ్యక్తి యొక్క ఒక పొలిటికల్ సెట్టింగ్ లో వ్యక్తి ఎలా ప్రవర్తిస్తాడు అని చెప్పేది బిహేవియరలిజం. సో సిస్టమ్స్ అనాలిసిస్ అంటే ఒక పొలిటికల్ సిస్టమ్ ని కంప్యూటర్ సిస్టమ్ లాగా పెట్టి ఇన్పుట్, ప్రాసెస్, అవుట్పుట్ ఎలా అయితే చేయగలుగుతుందో పొలిటికల్ సిస్టమ్ లో కూడా డిమాండ్స్, వాటికి సంబంధించిన ప్రాసెస్, అవుట్పుట్స్, పాలసీస్, యాక్ట్స్ లాగా వస్తాయి అన్నమాట. కీ కాన్సెప్ట్స్ మీరు ఏం చదువుకోవాలంటే కొన్ని సబ్ ఫీల్డ్స్ ఉన్నాయి పొలిటికల్ థియరీలో నుంచి, కంపారిటివ్ పాలిటిక్స్ నుంచి, ఐఆర్ నుంచి, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ నుంచి, వీటిలో చదువుకోవచ్చు. తర్వాత వీటికి సంబంధించి కీ థింకర్స్ ఎవరిని చూసుకోవాలి మనం. అరిస్టాటిల్, యాజ్ వి ఆల్ నో, ఈజ్ ఫాదర్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ బికాస్ ఈ 153 గ్రీక్ సిటీ స్టేట్స్ స్టడీ చేసి ఏ సిటీ స్టేట్ లో ఎలాంటి పొలిటికల్ సిస్టమ్ ఉందని చెప్పేసి ఆయన పాలిటిక్స్ అనే బుక్ రాశాడు. కాబట్టి ఎక్స్టెన్సివ్ గా ఆయన స్టడీ చేసాడు, దాన్ని ఫాదర్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ అంటాం. బేస్డ్ ఆన్ దట్ హీ గేవ్ us the classification of గవర్నమెంట్స్ గురించి మనకి క్లాసిఫికేషన్ ఇచ్చాడు. 6 types ఆఫ్ గవర్నమెంట్స్ ఉంటాయి. 3 ఏమో మంచివి, 3 ఏమో చెడ్డవి. లాస్ట్ కి ప్లూరలిస్టిక్ నేచర్ ఆఫ్ స్టేట్ ఉంది ఆయన దగ్గర. తర్వాత డేవిడ్ ఈస్టన్ సిస్టమ్స్ అప్రోచ్ చెప్పాడు. తర్వాత మ్యాక్స్ వెబర్ బ్యూరోక్రసీ గురించి చెప్పాడు. ఆయన 3 types ఆఫ్ బ్యూరోక్రాటిక్ మోడల్స్ గురించి కూడా చెప్పాడు, ట్రెడిషనల్, కారిజ్మాటిక్ అండ్ లీగల్ రేషనల్ అథారిటీ అని చెప్పేసి.
నెక్స్ట్ వచ్చేసరికి స్టేట్, సావరానిటీ, పవర్, నేషన్ అనే కీ కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఏవైనా కానీ కాన్సెప్ట్స్ చదివేటప్పుడు వాటి బేసిక్ మీనింగ్ ఏంటో మనం ఖచ్చితంగా చూసుకోవాలి. వాట్ ఈస్ స్టేట్ అంటే వీ హ్యావ్ టు బి ఏబుల్ టు డిఫైన్ వాట్ ఈస్ ఇట్, వాట్ ఈస్ స్టేట్ అనేది మనం తెలియాలన్నమాట. పవర్ అంటే ఏంటి, మా ఇతరుల్ని మనం ప్రభావితం చేయగలిగే మన శక్తిని పవర్ అంటారు అనే కాన్సెప్ట్ మనకు తెలిసి ఉండాలి. సో అలా తెలిసినప్పుడు మనం అది మనం ఏ విధంగా వాడు క్వశ్చన్ ఇచ్చినా గానీ మనం అర్థం చేసుకోగలం అనమాట. ఆ విధంగా మీరు ప్రిపేర్ అవ్వాలి. ఓకే, సో ఆ బేసిక్స్ అన్నింటినీ కూడా డెఫినేషన్స్ రూపంలో నేర్చుకుని ఉండండి. ఆరిజిన్ ఆఫ్ ది స్టేట్ గురించి నాకు కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి స్టేట్ కి సంబంధించి. తర్వాత సావరానిటీలో కూడా మళ్ళీ ఇంటర్నల్ ఎక్స్టర్నల్ సావరానిటీ అని చెప్పేసి ఉంది, లీగల్ పొలిటికల్ సావరానిటీ అని కూడా ఉంది. తర్వాత పవర్ లో సాఫ్ట్ పవర్, హార్డ్ పవర్ అని చెప్పేసి జోసెఫ్ నై సాఫ్ట్ పవర్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో ఎత్తాడైన కాన్సెప్ట్. తర్వాత నేషన్ కి స్టేట్ కి తేడా ఏంటి, నేషనలిజం అనేది ఎలా ఆవిర్భవిస్తుంది అనే కాన్సెప్ట్ ఒకసారి చూసుకోవాలి మనం. తర్వాత స్టేట్ చూసుకునేటప్పుడు కీ ఎలిమెంట్స్ అనేవి ఖచ్చితంగా చూసుకోవాలి. అఫ్ కోర్స్ ప్రజలు, ప్రదేశం, ప్రభుత్వం, సార్వభౌమాధికారం, అంతర్జాతీయ గుర్తింపు అనేవి రాజ్యం యొక్క ముఖ్య లక్షణాలు. పీపుల్, ప్లేస్, గవర్నమెంట్, సావరానిటీ, ఇంటర్నేషనల్ రికగ్నిషన్. తర్వాత సావరానిటీ గురించి చూసుకునేటప్పుడు మళ్ళీ మనం కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. జేన్ ఆస్టిన్ చెప్పిన సిద్ధాంతం ఒకటి ఉంది, లాస్కి చెప్పిన సిద్ధాంతం ఒకటి ఉంది. తర్వాత పవర్ గురించి చూసుకునేటప్పుడు టైప్స్ ఆఫ్ పవర్స్, వెబర్ కాన్సెప్ట్ ఇచ్చాడు కదా, 3 టైప్స్ ఆఫ్ పవర్ అథారిటీ టైప్స్ ఉన్నాయి కదా, ఆ అథారిటీ టైప్స్ కూడా మనం స్టడీ చేసుకోవాలన్నమాట. నేషన్ గురించి ఇచ్చినప్పుడు అఫ్ కోర్స్ నేషన్ స్టేట్ ఎలా ఎమర్జ్ అయింది, ట్రీటీ ఆఫ్ వెస్ట్ఫాలియా నుంచి 1648 నుంచి మోడర్న్ నేషన్ స్టేట్స్ ఎలా ఆవిర్భవించాయి, అంతకు ముందు ఎలాంటి కాన్సెప్ట్స్ ఉండేవి, ఎందుకంటే రేస్, ఎథ్నిసిటీ, ఫ్యామిలీస్, సొసైటీస్ అని చెప్పేసి వాటి నుంచి ఎవల్యూషన్ చెందుతూ స్టేట్ అనేది ఎమర్జ్ అవ్వడం జరిగింది. ఎమర్జెన్స్ ఆఫ్ స్టేట్ కి సంబంధించి చాలా సిద్ధాంతాలు ఉన్నాయి. కొంతమంది ఏమో అది దైవదత్త అధికార సిద్ధాంతం చెప్పారు, అంటే దేవుడి సృష్టి వల్ల రాజ్యం ఏర్పడింది, తద్వారా రాజు దేవుడి యొక్క పాలకుడిగా, ప్రతినిధిగా ఉండేవాడు అని చెప్పేసి దైవదత్త అధికార సిద్ధాంతం చెప్తే, సోషల్ కాంట్రాక్ట్ థియరీ అని చెప్పింది ప్రజలు దుర్బలమైన పరిస్థితులు బతికే వాళ్ళు, ఆ పరిస్థితుల్ని దాటడం కోసం ప్రజలందరూ కలిసి కాంట్రాక్ట్ ఏర్పాటు చేసుకుని సార్వభౌమాధికారితో రాజ్యాన్ని ఏర్పాటు చేశారంట. హిస్టారికల్ థియరీ ఏం చెప్తుంది, రాజ్యం అనేది ఒక రోజులో ఏర్పడింది కాదు, చరిత్రలో అనేక మార్గాల ద్వారా అనేక దశలు దాటుకుంటూ ప్రస్తుతం ఉన్న దశకు చేరుకుందని చెప్పేసి చెప్తుంది అనమాట. ఇక్కడ చూసుకుంటే మీకు కీ థింకర్స్ ఈ ఫస్ట్ యూనిట్ లో సెకండ్ టాపిక్ సంబంధించి థామస్ హాబ్స్ ఆయన చెప్పిన అబ్సల్యూట్ సావరెంటీ కాన్సెప్ట్ ఉంది, అప్పుడు నిరపేక్ష సార్వభౌమాధికారం అని చెప్పేసి సోషల్ కాంట్రాక్ట్ థియరీలో. జాన్ లాక్ కూడా చెప్పాడు, ఆయన థియరీ ఆఫ్ న్యాచురల్ రైట్స్ చెప్పాడు, లిమిటెడ్ గవర్నమెంట్ ఉండాలని చెప్పాడు. ఇప్పుడు నేను ప్రిపేర్ చేసిన ఈ దాదాపు 26 పేజెస్ ఉందండి సిలబస్ మీద, ఏం ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి అని చెప్పేసి దీన్ని తీసుకొని మీరు సింపుల్ గా గూగుల్ సెర్చ్ చేసుకుంటూ చదువుకున్నా కానీ మీరు హాఫ్ ఆఫ్ ది క్వశ్చన్స్ ఈజీగా చేయగలరు. కాబట్టి ఇది మాత్రం మిస్ కాకుండా ఫాలో అవుతుంది. థామస్ హాబ్స్ సోషల్ కాంట్రాక్ట్ థియరీ, జేజే రూసో జనరల్ విల్ చెప్పాడు, పాపులర్ సావరెనిటీ కూడా చెప్పాడు. అంటే పీపుల్ ఆర్ ది సోర్స్ ఆఫ్ పవర్, ప్రజలే పాలకుల అధికారానికి మూలం అని చెప్పేసి చెప్పడం జరిగింది. తర్వాత జాన్ ఆస్టిన్ లాజికల్ పాజిటివిజం, సావరెనిటీ థియరీ గురించి చెప్పాడు. తర్వాత బెనెడిక్ట్ అండర్సన్ ఇది మోడర్న్ కాన్సెప్ట్, ఇమాజిన్డ్ కమ్యూనిటీస్ అని చెప్పేసి చెప్పాడు నేషనలిజం సంబంధించి. అఫ్ కోర్స్ కార్ల్ మార్క్స్ మనకు తెలిసిందే, క్లాస్ బేస్డ్ అనాలిసిస్ ఆన్ ది స్టేట్, సో క్లాసెస్ అనేవి ఉంటాయి స్టేట్ లో అని చెప్పేసి. తర్వాత పొలిటికల్ ఐడియాస్, రైట్స్, లిబర్టీ, ఈక్వాలిటీ, లా అండ్ జస్టిస్. సో ఇవి కూడా కొన్ని కాన్సెప్ట్స్, బేసిక్ డెఫినేషన్స్ అనేవి మీరు తెలుసుకొని ఉండాలి ఖచ్చితంగా. వాట్ ఈజ్ వాట్ అని చెప్పాలి, రైట్స్ అంటే టైప్స్ ఆఫ్ రైట్స్ తెలుసుకొని ఉండాలి, లీగల్ రైట్స్, న్యాచురల్ రైట్స్, తర్వాత పొలిటికల్ రైట్స్, వాటి బేసిక్స్ తెలుసుకొని ఉండాలి. లిబర్టీ అంటే ఏంటి, లిబర్టీ ఎలా మనకు వస్తుంది, ఓకే, సోర్సెస్ ఆఫ్ లిబర్టీ ఏంటి, ఈక్వాలిటీ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ ఈక్వాలిటీ, ఓకే. లిబర్టీలో పాజిటివ్ లిబర్టీ, నెగిటివ్ లిబర్టీ అని చెప్పేసి కాంటెంపరీ పొలిటికల్ థియరిస్ట్ ఐజాయా బర్లిన్ చెప్పడం జరిగింది. అదేవిధంగా లా, సోర్సెస్ ఆఫ్ లా ఏంటి, జస్టిస్ అంటే ఏంటి, ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో, ఇండియన్ ప్రియాంబుల్ లో వాట్ టైప్స్ ఆఫ్ జస్టిస్ వాజ్ మెన్షన్ అని చెప్పేసి ఇవన్నీ కూడా మీరు బేసిక్స్ తెలుసుకొని ఉండాలి ఖచ్చితంగా. తర్వాత రైట్స్ గురించి చదివేటప్పుడు అఫ్ కోర్స్ మనం యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అని చెప్పేసి యుఎన్ కన్వెన్షన్ ఉంది కదా, చదువుకోవాల్సిందే ఖచ్చితంగా.
దానికి సంబంధించి మళ్ళీ ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఉన్న ఫండమెంటల్ రైట్స్ గురించి కూడా ఖచ్చితంగా చదువుకోవాలి. ఫండమెంటల్ రైట్స్ ఇస్ ద కీ రైట్స్ గురించి చదువుకునేటప్పుడు, రైట్. తర్వాత లా అండ్ జస్టిస్ లో మీకు మళ్ళీ జస్టిస్ లో మా కాంటెంపరీ పొలిటికల్ థియరిస్టులు ఉన్నారు. రాబర్ట్ నాజిక్ ఉన్నాడు, తర్వాత జాన్ రాల్స్ ఉన్నాడు. ఈ రోజు మీకు గ్రూప్ లో ఒకటి ఇచ్చాను, జాన్ రాల్స్ కి సంబంధించి ద వెయిల్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అనే కాన్సెప్ట్ ని ఎవరు ఇచ్చారని చెప్పేసి జాన్ రాల్స్. యాక్చువల్ గా జాన్ రాల్స్ కూడా తన మోటివేషన్ ని సోషల్ కాంట్రాక్ట్ థియరీ నుంచి తీసుకోవడం జరుగుతుంది, రైట్. సో దీనికి సంబంధించి థింకర్స్ ఎవరైనా ఫాలో కావాలి, జాన్ లాక్ థియరీ ఆఫ్ న్యాచురల్ రైట్స్, రైట్ టు లైఫ్, లిబర్టీ, ప్రాపర్టీ అని చెప్పేసి 3 టైప్స్ ఆఫ్ రైట్స్ ని న్యాచురల్ రైట్స్ గా చెప్పడం జరిగింది. తర్వాత హార్మ్ ప్రిన్సిపల్ అని చెప్పి జేఎస్ మిల్ ఇండివిజువలిజం లో చెప్పాడు, వ్యక్తి శ్రేయవాదానికి సంబంధించి. తర్వాత ఐజాయా బర్లిన్ 2 కాన్సెప్ట్స్ ఆఫ్ లిబర్టీ, పాజిటివ్ లిబర్టీ, నెగిటివ్ లిబర్టీ అనేది చెప్పడం జరిగింది. తర్వాత కార్ల్ మార్క్స్ ఆఫ్ కోర్స్ క్రిటిక్ ఆఫ్ బూర్జువాజీ రైట్స్, అంటే ఈ ఎవరైతే భూస్వాములు ఉన్నారో, ఉన్నత వర్గాలు ఉన్నారో వాళ్ళకి వాళ్ళ రైట్స్, వాళ్ళ ఈక్వాలిటీ క్వశ్చన్ చేయడం జరిగింది. సో టు లార్జర్ ఎక్స్టెంట్ సమాజంలో క్లాస్ స్ట్రగుల్ అనేది జరుగుతుందని చెప్పేసి జాన్ రాల్స్ కూడా థియరీ ఆఫ్ జస్టిస్ అని చెప్పాడు. అఫ్ కోర్స్ ఇక్కడ మెన్షన్ కూడా ఏం చూడండి, వెయిల్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అనేది ఎవరు చెప్పారంటే జాన్ రాల్స్. రాబర్ట్ నాజిక్ కూడా కాంటెంపరీ థియరీస్ స్టేట్ మీద. సో మినిమం స్టేట్ ఇంటర్వెన్షన్ ఉండాలని చెప్పాడు వ్యక్తి స్వేచ్ఛకు సంబంధించినంత వరకు. నెక్స్ట్ టాపిక్ డెమోక్రసీ. వాట్ ఈస్ డెమోక్రసీ? అఫ్ కోర్స్ మనకి ఫేమస్ డెఫినేషన్ కూడా తెలుసు, అబ్రహాం లింకన్ ఇచ్చింది, అది అందరికి తెలిసింది. థియరీస్ ఆఫ్ డెమోక్రసీ ఉన్నాయి. తర్వాత డెమోక్రసీలో ఎలక్టరల్ సిస్టమ్ ఎలా ఉంటుందనేది తెలుసుకోవాలి. డెమోక్రసీలో డైరెక్ట్ డెమోక్రసీ అండ్ ఇండైరెక్ట్ డెమోక్రసీ, ఈ రెండింటికి తేడా ఏంటో తెలుసుకోవాలి. డైరెక్ట్ డెమోక్రసీలో ఎటువంటి పద్ధతులు ఉంటాయి, ఇండైరెక్ట్ డెమోక్రసీలో ఆర్గాన్స్ అంటారు, వాటిని ఏమంటారు, టూల్స్ ఆఫ్ ది డైరెక్ట్ డెమోక్రసీ అంటారు. తర్వాత క్లాసికల్ థియరీ ఉంది, లిబరల్ ఎలైట్ థియరీ, ప్లూరలిస్ట్ థియరీస్ ఉన్నాయి, పార్టిసిపేటరీ థియరీస్ ఉన్నాయి. నేను కొంచెం ఫాస్ట్ గా వెళ్తున్నాను ఎందుకంటే చాలా ఉంది చెప్పాల్సింది, అందుకని కొంచెం ఫాస్ట్ వెళ్తున్నాను. ఐఎమ్ ఆల్సో ట్రైంగ్ టు రికార్డ్ దిస్ క్లాస్ సో దట్ ఐ కుడ్ షేర్ దిస్ లింక్, అది ప్రయత్నం చేస్తున్నాను ఈ చాప్టర్ వరకు, రైట్. సో డెమోక్రసీ, దీనికి సంబంధించి మళ్ళీ రూసో జనరల్ విల్ చదువుకోవాలి, ఎందుకంటే డైరెక్ట్ డెమోక్రసీ పీపుల్ ఆర్ ది సోర్స్ ఆఫ్ పవర్ అని చేసి చెప్పడం జరిగింది. తర్వాత జోసెఫ్ షుంపెటర్ ఎలైట్ థియరీ ఆఫ్ డెమోక్రసీ చెప్పడం జరిగింది. ఎప్పుడు కూడా ఈ ఎలైట్ అనే వాళ్ళు వాళ్ళలో వాళ్ళే పోటీ పడి మిగతా వాళ్ళు ఎవరిని పాలనలోకి రానివ్వకుండా పోటీ పడతా ఉంటారని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. డైరెక్ట్ గా అడుగుతాడండి ఇలాంటి కాన్సెప్ట్స్. ఎలైట్ థియరీ ఆఫ్ డెమోక్రసీ, which are the following thinkers or which are the following proponents gave the elite theory of democracy సింపుల్ గా అడిగేస్తాడు, అట్లానే ఉంటాయి క్వశ్చన్స్. తర్వాత జనరల్ విల్ అనే కాన్సెప్ట్ ఎవరు ఇచ్చారు, థియరీ ఆఫ్ న్యాచురల్ రైట్స్ అనే కాన్సెప్ట్ ఎవరు ఇచ్చారు, ఈ బేసిక్స్ తెలుసుంటే మీరు అనలిటికల్ క్వశ్చన్స్ ఎలా ఇచ్చినా చేయగలుగుతారు. కాబట్టి బీ గ్రేట్ విత్ ద ఫండమెంటల్స్. ఫండమెంటల్స్ ని బెటర్ గా మీరు చదువుకోగలిగితే అనలిటికల్ గా క్వశ్చన్స్ ఎలా ఇచ్చినా చేయగలుగుతారు. ఇప్పుడు ఏపీఎస్సీ వాడు కూడా తన బంధాన్ని మార్చుకొని బేసిక్స్ ని ఆధారంగా చేసుకుని అనలిటికల్ గా క్వశ్చన్స్ అడుగుతున్నాడు, అది మీరు అర్థం చేసుకోవాలి, పల్స్ని క్యాచ్ చేయాలి. తర్వాత రాబర్ట్ బార్ చెప్పడం జరిగింది, ఆయన పాలియార్కీ అని చెప్పేసి చెప్పాడు, ప్లూరలిస్ట్ డెమోక్రసీ చెప్పాడు, డీటాక్ వెళ్ళి, తర్వాత జాన్ జేఎస్ వెళ్ళి. నెక్స్ట్ ఫార్మ్స్ ఆఫ్ గవర్నమెంట్, అఫ్ కోర్స్ యూనిటరీ, దీనికి ఆపోజిట్ ఫెడరల్, పార్లమెంటరీ దీనికి ఆపోజిట్ ప్రెసిడెన్షియల్. సో ఇండియాలో వాట్ టైప్ ఆఫ్ గవర్నమెంట్ ఉంది, అఫ్ కోర్స్ మనకి పార్లమెంటరీ టైప్ ఆఫ్ గవర్నమెంట్ ఉంది విత్ సెంట్రలైజింగ్ టెండెన్సీ అని చెప్పేసి చెప్పుకోవచ్చు మనం రాజ్యాంగం ప్రకారం. అఫ్ కోర్స్ డివిజన్ ఆఫ్ పవర్స్ కూడా ఉంది, బట్ దేర్ ఇస్ నో ఈక్వల్ డివిజన్ ఆఫ్ పవర్స్, అది మీరు గుర్తుపెట్టుకోవాలి, రైట్. సో ఫార్మ్స్ ఆఫ్ గవర్నమెంట్, దీనికి సంబంధించి మీరు ఏం చదువుకోవాలి, ఏవి డైసీ రూల్ ఆఫ్ లా చదువుకోవాలి. యూనిటరీ గవర్నమెంట్, యూకే కాంటెక్స్ట్ లో యూనిటరీ గవర్నమెంట్ ఉండాలని చెప్పాడు. కేసీ వేరు ఫెడరలిజం ప్రిన్సిపల్స్ చెప్పాడు, భారతదేశ రాజకీయ వ్యవస్థని క్వాజీ ఫెడరల్ అని కూడా ఆయన వర్ణించడం జరిగి ఉంది. మాంటెస్క్యూ థియరీ ఆఫ్ సెపరేషన్స్ ఆఫ్ పవర్స్, ఆయన రాసిన పుస్తకం పేరు కూడా మీరు చదువుకోవాల్సి ఉంటుంది. తర్వాత బొగేట్ పార్లమెంటరీ సిస్టమ్, రోల్ ఆఫ్ క్యాబినెట్ కూడా చదువుకోవాలి. సో వీటన్నిటికీ కూడా జనరల్ థియరీగా మీరు ఈ పుస్తకాలను ఫాలో అయితే అది యూనిట్ 1 వరకే. నేను ఇప్పటి వరకు చెప్పింది యూనిట్ 1 డీటెయిల్డ్ అనాలిసిస్, ఓకే. సో యూనిట్ 2, ఇప్పుడు మనకి 10 యూనిట్లు ఉన్నాయి కదా, నెక్స్ట్ యూనిట్ 2కి వెళ్తున్నాం. యూనిట్ 2 అనేది పొలిటికల్ థియరీ. ఈ పొలిటికల్ థియరీలో దాని నేచర్ ఏంటి, పొలిటికల్ థియరీ అంటే ఏంటి, కన్సర్న్స్ ఏమున్నాయి,
పొలిటికల్ థియరీ ఒకసారి డౌన్ గ్రేడ్ అయిపోయి మళ్ళీ రిసర్జెన్స్ వచ్చింది. పొలిటికల్ థియరీకి ఎక్కువ ఇంపార్టెన్స్ రావడం జరిగింది. అగైన్ మళ్ళీ అది ఎలా డిక్లైన్ అయింది, మళ్ళీ ఎలా రిసర్జెన్స్ అవుతుంది అనే వాటిని బేసిక్ గా నేర్చిపెట్టుకొని ఉండాలి. వీటికి సంబంధించి మనం ప్లేటో ఐడియల్ స్టేట్ థియరీని చదువుకోవాల్సి ఉంటుంది, అరిస్టాటిల్ పాలిటిక్స్ చదువుకోవాలి. అంటే అంటే బుక్ అని మొత్తం అని కాదు నా ఉద్దేశం, రిలేటెడ్ కాన్సెప్ట్స్ అని. ఓకే, హాబ్స్ అబ్సల్యూటిజం, డేవిడ్ డిస్టన్ బిహేవియరలిజం, తర్వాత పోస్ట్ బిహేవియరలిజం అని కూడా చెప్తుంది. బిహేవియరలిజం పోస్ట్ బిహేవియరలిజం వల్లే ఎండ్ ఆఫ్ ఐడియాలజీ అనే కాన్సెప్ట్ కూడా రావడం జరిగింది. రైట్, జాన్ రాల్స్ అగైన్ మళ్ళీ థియరీ ఆఫ్ జస్టిస్ ఉంది. అంటే ఒక్కోసారి మన సిలబస్ లోనే కొన్ని కాన్సెప్ట్స్ ఓవర్ ల్యాప్ అవుతూ ఉన్నాయనేది మీరు గమనించుకోవాలి. రైట్, నెక్స్ట్ పొలిటికల్ ఐడియాలజీస్. లిబరలిజం వ్యక్తికి ఎక్కువ స్వేచ్ఛలు ఉండాలంటుంది. నియో లిబరలిజం వ్యక్తి స్వేచ్ఛలతో పాటు సమాజం మీద కూడా దృష్టి పెట్టాలంటది. మార్క్సిజం క్లాస్ స్ట్రగుల్ ఉంది కాబట్టి దాన్ని ఎలిమినేట్ చేయాలని చెప్తుంది. కమ్యూనిజం రావాలని చెప్తుంది. సోషలిజం సమాజంలో అందరికీ అన్ని సమానంగా కూడు గూడు గుడ్డ తిండి బట్ట వస్తాయి, రోటీ కప్పడం మకాన్ ఇవన్నీ కూడా సమానంగా ఉండాలని చెప్తుంది సోషలిజం. ఫ్యాసిజం నేషనలిజానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది, అంటే ఒక జాతి ప్రయోజనాలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది. మీకు తెలిసిందే ఇదంతా కూడా. రైట్, సో దీనికి సంబంధించి జాన్ లాక్ ఫాదర్ ఆఫ్ లిబరలిజం అని చెప్పుకుంటాము. ఆయన థియరీ ఆఫ్ న్యాచురల్ రైట్స్ అనే కాన్సెప్ట్ కూడా తన సోషల్ కాంట్రాక్ట్ థియరీలో చెప్పడం జరిగింది. ఈ సోషల్ కాంట్రాక్ట్ థియరీ జాన్ లాక్ 2 ట్రిటైజెస్ ఆన్ సివిల్ గవర్నమెంట్ అనే పుస్తకంలో రాయడం జరిగింది. జేఎస్ మిల్ యూటిలిటేరియన్ చెప్పాడు, తర్వాత జేఎస్ మిల్ తో పాటు జెరల్ బెంథామ్ కూడా చెప్పాడు. సో లిబర్టీ అనేది విత్ ఇన్ లిబరలిజం కిందకే ఉంటుందని చెప్పాడు. హేయక్, తర్వాత కార్ల్ మార్క్స్, వ్లాదిమిర్ లెనిన్ కూడా చెప్పడం జరిగింది. వాంగ్వర్డ్ ఆఫ్ ది ప్రొలెటేరియట్ అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అంటే కార్మిక వర్గం అంతా కూడా ఏకమై రెవల్యూషన్ చేయాలని చెప్పేసి. తర్వాత హెజిమనీ అనే కాన్సెప్ట్ ని యాంటోనియో గ్రామ్షి ఇచ్చాడు. ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ మార్క్సిజాన్ని దృష్టిలో పెట్టుకుని హెజిమనీ కాన్సెప్ట్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఫ్యాబియన్ సోషలిజం, ముసోలిని అంటే మనకి అఫ్ కోర్స్ ఫ్యాసిజం. సో ఇండియన్ కాంటెక్స్ట్ లో కూడా హిందూ తత్వ అనేది ఎలా వస్తుందో కూడా మీరు టోటాలిటేరియన్ స్టేట్ కింద స్టడీ చేసేటప్పుడు రిలేట్ చేసుకుని చదువుకోవాలి. తర్వాత రోల్ ఆఫ్ ఐడియాలజీ అండ్ ఎండ్ ఆఫ్ ఐడియాలజీ అనే కాన్సెప్ట్ ఎలా వచ్చింది పొలిటికల్ సైన్స్ లోకి, వరల్డ్ వార్స్ కంటే ముందు ఈ ఐడియాలజీ కాన్సెప్ట్ ప్రజలు అంటే పాలిటిక్స్ లో ప్రజల్ని ఎలా ప్రభావితం చేసింది, తర్వాత కాలంలో ఇది ఐడియాలజీ ఎండ్ అయిపోవడం అంటే ఎప్పుడైతే పొలిటికల్ కాంటెక్స్ట్ లో మోడర్నైజేషన్ సైంటిఫిక్ గా ప్రజలు ఆలోచించడం మొదలు పెట్టారో ఐడియాలజీస్ కి ప్రాధాన్యత తగ్గిపోవడాన్ని ఎండ్ ఆఫ్ ఐడియాలజీ అంటారు. సో ఎన్విరాన్మెంటలిజం వచ్చింది, అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ ని ఎక్కువగా దృష్టిలో పెట్టుకొని ప్రజలు ఆలోచించడం మొదలు పెట్టారు. దీనికి సంబంధించి కార్ల్ మాన్హైమ్ ఐడియాలజీ అండ్ ఉటోపియా డైరెక్ట్ గా అడుగుతాడండి. ఐడియాలజీ అండ్ ఉటోపియా అనే పుస్తకాన్ని రాసింది ఎవరు, ఎండ్ ఆఫ్ ఐడియాలజీ అనే థియరీ ఇచ్చింది ఎవరు, తర్వాత ఎండ్ ఆఫ్ హిస్టరీ అనే కాన్సెప్ట్ ఇచ్చింది ఎవరు. డైరెక్ట్ గా మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ ఒకసారి గమనిస్తే దీస్ కైండ్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఏ ఉన్నాయి, వన్ లైనర్స్ ఏ ఉన్నాయి, సింగిల్ లైన్ లోనే ఆన్సర్స్ ఉన్నాయి అన్నమాట. కాబట్టి అలా ఆ దృష్టితో మీరు ఒక టాపిక్ చదివేటప్పుడు ఇది ఎగ్జామ్ కి వస్తుందేమో అన్నట్లుగా చదవాలి. సార్ ఒకసారి మళ్ళీ ఎవరైనా కన్ఫర్మ్ చేయండి, క్లాస్ లో ఉన్నాను లేదా అర్థం కావట్లేదు, మరి డెడ్లీ సైలెన్స్ ఉంది. ఒకసారి ఎవరైనా ఓకే సార్, రైట్ సార్, థ్యాంక్ యూ. రైట్, నెక్స్ట్ నేషనలిజం అండ్ ఇంటర్నేషనలిజం, జాతీయవాదం అంతర్జాతీయవాదం. ఒక దేశానికి ఆ దేశ ప్రజలు ఆ దేశ పాలకులు ప్రాధాన్యతనిచ్చుకుంటూ వెళ్ళిపోవడం నేషనలిజం. ఫర్ ఎగ్జాంపుల్ కంటెంపరీ పాలిటిక్స్ లో డొనాల్డ్ ట్రంప్ అవలంబిస్తున్న విధానాలన్నీ కూడా నేషనలిజానికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. వెరాజ్ ఇంటర్నేషనలిజం అంటే ఇప్పుడు ఇండియా ఫాలో అవుతున్న పాలసీ అన్ని కూడా ఇంటర్నేషనలిజం కింద చెప్పుకోవచ్చు. ఎందుకంటే తన మీద దాడి చేసేంత వరకు ఇండియా ఎవరి మీద దాడి చేయలేదు, దాడి చేయబోదు కూడా. అది ఇండియా యొక్క విదేశాంగ విధానం. ఇండియా ఎప్పుడు కూడా తన మిత్ర దేశాలకు ఎప్పుడు కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఉంటుంది. ఎప్పుడైనా గమనిస్తే మీరు రీసెంట్ గా వార్తల్లో కూడా ఏ దేశంలో భూకంపం వచ్చినా, ఏ దేశంలో వరదలు వచ్చినా, ఏ దేశంలో సైక్లోన్స్ తుఫాన్లు వచ్చినా కానీ ఆ దేశానికి భారతదేశం
ఉండి సహాయ సహకారాలు పంపించేది భారతదేశం. కాబట్టి ఈ ఇంటర్నేషనల్ కాంటెక్స్ట్ లో ఇండియా ఒక కీ రోల్ ప్లే చేస్తుందని చెప్పొచ్చు అనమాట టువర్డ్స్ ఇంటర్నేషనల్ పీస్. సో ఈ రకంగా చూసుకుంటే బెనడిక్ట్ ఆండర్సన్, రవీంద్రనాథ్ ఠాగూర్, మీరు ఒక చిన్న బుక్ ఉంటుందండి రవీంద్రనాథ్ ఠాగూర్ అని, ఇంటర్నేషనలిజం అని చెప్పేసి. సో ఆయన జాతీయవాదాన్ని ఖండిస్తూ, జాతీయవాదాన్ని విమర్శిస్తూ ప్రజలందరూ కూడా అంతర్జాతీయంగా సహాయ సహకారాలు ఎలా అందించుకోవాలో అని చెప్తుందన్నమాట. ఇంటర్నేషనల్ చాలా చిన్న పుస్తకం, బట్ సచ్ ఎ నైస్ బుక్ ఇది. నేను హెచ్సిలో ఉన్నప్పుడు లైబ్రరీలో దొరికితే చదివానండి, చాలా బాగుంటుంది. ఒకసారి మీరు వీలైతే చదవండి. తర్వాత వుడ్రో విల్సన్, హీ వాజ్ హీ ప్లేడ్ కీ రోల్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ లీగ్ ఆఫ్ నేషన్స్. అట్ ద సేమ్ టైం పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో కూడా మనకి వుడ్రో విల్సన్ కూడా వస్తారు, రైట్. సో స్టడీ ఆఫ్ ఇండియాస్ నేషనలిజం ఎలా ఉంది ఒకసారి మీరు గమనించాలి. యాంటీ కలోనియల్ పీరియడ్ లో ఇండియా ఎలా ఫాట్ బ్యాక్ చేసింది, తర్వాత గాంధీ నెహ్రూ కాలంలో ఇండియా ఎలా ఉంది, తర్వాత గ్లోబల్ ఎగ్జాంపుల్స్ వచ్చినప్పుడు ఇండియా తన స్టాండ్ ని ఎలా చూపించుకుంటుంది అనేది చూసుకోవాలన్నమాట. ఓకే, సో కాంటెంపరీ ఇష్యూస్ కూడా ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న కాంటెంపరీ ఇష్యూస్ కూడా నేను కొన్ని ఇంక్లూడ్ చేశాను. ట్రంప్స్ అమెరికా ఫస్ట్ అని చెప్పేసి అంటున్నారు కదా, సో అట్లా అనమాట. సో ఇంటర్నేషనలిజానికి మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇంటర్నేషనల్ లెవెల్లో ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ కి ప్రపంచ ప్రజలందరూ కూడా ఏకమై చేస్తున్నారు కదా, దాన్ని ఇంటర్నేషనలిజానికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. థియరీస్ ఆఫ్ డెవలప్మెంట్ నెక్స్ట్ ఇది సెకండ్ యూనిట్ లో 5th టాపిక్ డెవలప్మెంట్. అంటే కొన్ని పేద దేశాలు ఉంటాయి, కొన్ని ధనిక దేశాలు ఉంటాయి. కొన్ని దేశాల్లో సైన్స్ అండ్ టెక్నాలజీ ఎక్కువగా ఉంటుంది, కొన్ని దేశాల్లో అది అంతగా ఉండకపోవచ్చు. కొన్ని దేశాల్లో వనరులు ఉంటాయి, కొన్ని దేశాల్లో ఉండకపోవచ్చు. కానీ ఎప్పుడైతే పవర్, అథారిటీ, అవతలి వాడిని డామినేట్ చేయగలిగే కొన్ని దేశాలు ఉంటాయో అవి ఎప్పుడు కూడా చిన్న దేశాల దగ్గరికి వెళ్ళి వాటి వనరుల్ని, వాటి సేవల్ని అన్నింటినీ కూడా దోచుకుంటూ ఉంటాయి. ఇది దేనికి దారితీస్తుంది? కొన్ని దేశాల యొక్క వెనుకబాటుతనానికి దారితీస్తుంది, దోచుకునే దేశాల యొక్క అభివృద్ధికి దారితీస్తుంది. ఎగ్జాంపుల్ గా ఇండియా, బ్రిటన్ చెప్పుకోవచ్చు. ఇండియాని బ్రిటన్ కాలనైజ్ చేసి ఏం చేసింది, వనరులన్నీ దోచుకెళ్ళిపోయింది. ఇండియాని మళ్ళీ మనం గతంలో ఇండియా ప్రపంచంలోనే రిచెస్ట్ కంట్రీ అని చెప్పుకునే పరిస్థితి నుంచి పేద దేశంగా మారిపోయింది. మళ్ళీ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇండియా ఇట్ ఈస్ బికమింగ్ 5th లార్జెస్ట్ ఎకానమీ, ఆ స్టేజ్ కి వెళ్తుంది. సమ్ డే మేబీ ఇట్ మైట్ బికమ్ వరల్డ్స్ లార్జెస్ట్ ఎకానమీ కావచ్చు కూడా, రైట్. సో బట్ దానికి మళ్ళీ కొన్ని సమస్యలు ఉన్నాయి అనుకుని ఇంటర్నల్ గా కొద్దిమంది దీని వల్ల లాభపడుతున్నారని చెప్పేసి చాలా సమస్యలు ఉన్నాయి. అది ఇంటర్నల్ మ్యాటర్ మళ్ళీ కూడా. సో థియరీస్ ఆఫ్ డెవలప్మెంట్, డెవలప్మెంట్ అండ్ అండర్ డెవలప్మెంట్, డిపెండెన్సీ థియరీస్, థియరీస్ ఆఫ్ మోడర్నైజేషన్, వరల్డ్ సిస్టమ్స్ థియరీ, సస్టైనబుల్ డెవలప్మెంట్ కాన్సెప్ట్స్, ఇవన్నీ కూడా థియరీస్ ఆఫ్ డెవలప్మెంట్ కింద వస్తాయి. డబ్ల్యూడబ్ల్యూ రోస్ట్ అయిన స్టేజెస్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ అని చెప్పేసి 5 స్టేజెస్ చెప్పారు. ఏదో క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ రాదండి, క్వశ్చన్ పేపర్ ఉండదు, అట్లా ఉంటది అనమాట. తర్వాత ఆండ్రూ గండర్ ఫ్రాంక్ డిపెండెన్స్ థియరీ గురించి చెప్పాడు. 2018 లో వచ్చిన యూనివర్సిటీ ఎగ్జామ్స్ పేపర్ లో ఆండ్రూ గండర్ ఫ్రాంక్ ఫస్ట్ క్వశ్చన్ డిపెండెన్సీ థియరీ గురించి. తర్వాత వీళ్ళందరూ కూడా, ఇప్పుడు నేను చెప్పే వీళ్ళందరూ కూడా డిపెండెన్స్ థియరిస్టులే. ఇమాన్యుయల్ వాలస్టైన్, అమర్త్య సేన్, తర్వాత మహబూబుల్ హక్. సో ఈ ఇంటర్నేషనల్ సమ్వేర్ ఐ మిస్డ్ ఇట్. యా, సో డిపెండెన్సీ థియరీస్, డెవలప్మెంట్ అండ్ అండర్ డెవలప్మెంట్ థియరీస్ కొన్ని ఉన్నాయి. అవి కూడా మనం ఖచ్చితంగా చదువుకోవాలి. దీనికి సంబంధించి డీటెయిల్ స్ట్రాటజీ బుక్ లిస్ట్ కూడా కింద ఇవ్వడం జరిగింది. దిస్ ఇస్ ది ఎండ్ ఆఫ్ ది సెకండ్ యూనిట్. ఇప్పటి వరకు సెకండ్ యూనిట్ చెప్పుకున్నాం. నెక్స్ట్ పొలిటికల్ థాట్, గ్రీక్ పొలిటికల్ థాట్, అందులో ప్లేటో అండ్ అరిస్టాటిల్. ప్లేటో గురించి చదువుకోవాలి. ప్లేటో ఐడియల్ స్టేట్, ప్లేటో ఎడ్యుకేషన్ సిస్టమ్, ప్లేటో కమ్యూనిజం ఆఫ్ వైస్ అండ్ ప్రాపర్టీ, తర్వాత ఐడియల్ స్టేట్ లో ఫిలాసఫర్ కింగ్స్ ఎలా ఉంటారు, ఇవన్నీ కూడా చదువుకోవాల్సి ఉంటుంది అనమాట. అరిస్టాటిల్ ప్రకారం అరిస్టాటిల్ క్లాసిఫికేషన్ ఆఫ్ గవర్నమెంట్స్, స్టడీ ఆఫ్ గ్రీక్ సిటీ స్టేట్స్, వీటి గురించి చదువుకోవాలి. తర్వాత వీటికి సంబంధించి మోనార్కీ ఉంది, అరిస్టోక్రసీ ఉంది, పాలిటీ ఉంది. ఇవి గుడ్. టిరనీ, ఆలిగార్కీ, డెమోక్రసీ ఉన్నాయి. పర్వర్టెడ్ ఫార్మ్స్, బ్యాడ్ ఫార్మ్స్, రైట్. సో నెక్స్ట్ మిడివల్ పొలిటికల్ థాట్ కి వస్తే సెయింట్ అగస్టిన్ అండ్ థామస్ ఆక్వినాస్, వీళ్ళిద్దరు కూడా రిలీజియస్ పొలిటికల్ థాట్ చెప్పారు. దే క్వశ్చన్డ్ ది అథారిటీ ఆఫ్ ది చర్చ్. అంటే చర్చ్ చేసే విధానాలు వీళ్ళకి నచ్చగా
వాళ్ళు స్టేట్ ఇలా ఏర్పడి ఉంటుందని చెప్పేసి కొన్ని థీరీస్ చెప్పారు. సెయింట్ అగస్టిన్ సిటీ ఆఫ్ గాడ్, ద మార్చ్ ఆఫ్ స్టేట్ ఈస్ ది మార్చ్ ఆఫ్ గాడ్ ఆన్ ఎర్త్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. సిటీ ఆఫ్ గాడ్ అండ్ సిటీ ఆఫ్ మ్యాన్ అని చెప్పేసి. ఈ సిటీ ఆఫ్ గాడ్ లో గాడ్ ఉంటాడు, అది హెవెన్లీ సిటీ. సిటీ ఆఫ్ మ్యాన్ లో ప్రజలు ఉంటారు. ఇట్ ఈస్ గవర్న్ బై ది కింగ్ హూ ఈస్ ఆల్సో రిప్రజెంటేటివ్ ఆఫ్ ది గాడ్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. సెయింట్ అగస్టిన్ సెయింట్ థామస్ అక్వినాస్ గురించి కూడా అలాగే చదువుకోవాలి. తర్వాత మోడర్న్ పొలిటికల్ థాట్ వచ్చేసరికి మనకి రియలిస్టిక్ పొలిటికల్ థింకర్, ప్రాక్టికల్ పొలిటికల్ థింకర్ మ్యాకియవెల్లీ గురించి ఉంటుంది. జీన్ బోడిన్ సావరెనిటీ థియరీ గురించి ఉంటుంది. సో ఆ థింకర్స్ గురించిన కాన్సెప్ట్స్ అన్ని కూడా ఇందులో ఇవ్వడం జరిగింది. మీరు ఒకసారి గమనించి చదువుకోండి. దీన్ని నేను మీకు షేర్ చేస్తాను. ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ కాంట్రాక్చువల్ థియరిస్ట్. అఫ్ కోర్స్ మన కాంట్రాక్చువల్ థియరిస్ట్ అనగానే లాక్, హాబ్స్, లాక్, రూసో ఈ ముగ్గురు గుర్తొస్తారు. సో ఈ ముగ్గురు గురించి చదువుకుంటే కనీసం మినిమం 3 మార్కులు సంపాదించుకోవచ్చు. మీరు గత క్వశ్చన్ పేపర్స్ ని కూడా ఒకసారి బాగా కీన్ గా అబ్జర్వ్ చేయండి. కాంట్రాక్చువలిస్ట్ థియరీస్ గురించి చదువుకుంటే మినిమం 3 మార్క్స్ మీకు ఇక్కడే మీరు స్కోర్ చేయగలుగుతారు. వాళ్ళు రాసిన బుక్స్ ఏంటి, వాళ్ళు ఇచ్చిన మేజర్ కాన్సెప్ట్స్ ఏంటి, అలాంటివి చదువుకున్నా గానీ మీకు వచ్చేస్తుంది అనమాట. జస్ట్ బేసిక్స్ చదువుకుంటేనే వచ్చేస్తుంది అనమాట. అంటే మన టార్గెట్ ఏంటంటే ఇక్కడ ఈ 2 months లో తక్కువ చదివి ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలి. అఫ్ కోర్స్ మనకి ఆల్రెడీ మనం పీజీలు చేస్తున్నాము, ఐదర్ నెట్ ఆర్ సెట్ క్వాలిఫై ఉన్నాము, మనకి బేసిక్స్ చాలా తెలిసే ఉంటాయి. కాబట్టి ఇలా వీటిని కొంచెం ఏమంటారు సెలెక్టివ్ గా చదువుకుంటూ వెళ్ళండి. రైట్, నెక్స్ట్ ఈ హాబ్స్, లాక్, రూసో సంబంధించిన కాన్సెప్ట్స్, బుక్స్ అన్ని కూడా చాలా ఒకసారి డీప్ గా అనాలిసిస్ చేయండి అందరూ కూడా. నెక్స్ట్ ఇండియన్ పొలిటికల్ థాట్. మను, కౌటిల్య, గాంధీ, ఫూలే, అంబేద్కర్ వీళ్ళు మనందరికి బాగా సుపరిచితమైన వ్యక్తులు. మనం 10th క్లాస్ నుంచి కూడా వీళ్ళ గురించి చదువుకుంటూనే వస్తున్నాము. వీళ్ళందరి గురించి కూడా మనకు బాగా తెలుసు. అయినప్పటికీ కూడా ఎగ్జామినర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాడు ఏం అడుగుతున్నాడు అనే వాటి మీద మీరు ఫోకస్ చేయాలి. రైట్, సో మను అనుకుంటే మను ధర్మశాస్త్రం, వర్ణ సిస్టమ్ ఎలా ఇచ్చాడు, తర్వాత కింగ్షిప్ ఎలా ఉండేది, తర్వాత డ్యూటీస్ ఆఫ్ ది కింగ్ ఎలా ఉండేవి, ఇవన్నీ కూడా మీరు ఒకసారి గమనించుకోవాలి. అదే విధంగా కౌటిల్య, ఈజ్ ఆల్సో ఇన్ఫాక్ట్ కౌటిల్యని ఇండియన్ మ్యాకివెల్లీ అంటారు. ఎందుకో తెలియదు. మ్యాకివెల్లీ కంటే ఏన్షియంట్ ఫిగర్ కౌటిల్య. సో అలా అనుకుంటే కౌటిల్యని ఇటాలియన్ కౌటిల్య అని చెప్పేసి మ్యాకివెల్లీ అనాలి మనం లెక్క అయితే. బట్ మన హిస్టరీ బుక్స్ అలా చెప్పలేదు మనకి. చాలా సార్లు కూడా మన హిస్టరీని యూనో ఒక సైడ్ లైన్ చేసేటట్టుగా మనకి మన హిస్టరీ బుక్స్ మనకి చదువు చెప్తా వచ్చాయి అనమాట. సో గాంధీజీ గురించి మీకు సెపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదు. సత్యాగ్రహ, హింస, స్వరాజ్, తర్వాత ట్రస్టీషిప్, ఇవన్నీ కూడా గాంధీజీ కిందకి వస్తాయి. జ్యోతిబా ఫులే సోషల్ రిఫార్మ్ మూవ్మెంట్స్ ఎలా తీసుకొచ్చాడు, సావిత్రిబాయి ఫులేతో కలిసి విమెన్ ఎడ్యుకేషన్ కి ఎలా కృషి చేశారు, తర్వాత సత్యశోధక్ సమాజ్, తర్వాత గులాంగిరి పుస్తకం, వీటి గురించి చదువుకోవాలి. అంబేద్కర్ గురించి వస్తే అఫ్ కోర్స్ అసలు ద కాన్స్టిట్యూషన్ ఇట్ సెల్ఫ్ బిగిన్స్ విత్ అంబేద్కర్. సో హీఈస్ ఎవ్రీథింగ్ ఫర్ విత్ రిగార్డ్ టు కాన్స్టిట్యూషన్. నెక్స్ట్ ఫోర్త్ యూనిట్ వచ్చేసరికి కంపారిటివ్ పాలిటిక్స్. కంపారిటివ్ పాలిటిక్స్ అంటే ఏంటి, దాని స్కోప్ ఏంటి, కంపారిటివ్ పాలిటిక్స్ ని స్టడీ చేయడానికి ఎటువంటి అప్రోచెస్ ఉన్నాయి, వీటన్నిటి గురించి కూడా మీరు కొంచెం బేసిక్స్ బట్ కొంచెం డీప్ గా అనాలిసిస్ చేసుకోండి. తర్వాత కంపారిటివ్ పాలిటిక్స్ అనగానే మనకి మేజర్ గా మనం ఏం చేయాలంటే పొలిటికల్ సిస్టమ్స్ ని మనం కంపేర్ చేసుకోవాలి. మేజర్ గా అంటే పొలిటికల్ సిస్టమ్స్ ని కంపేర్ చేసుకోవాలి. వాట్ టైప్ ఆఫ్ సిస్టమ్ ఈజ్ అవైలబుల్ ఇన్ ఇండియా అండ్ టు దట్ ఆఫ్ అమెరికా. అమెరికాలో ఉండే ఫెడరలిజం కి, ఇండియాలో ఉండే ఫెడరలిజం కి తేడా ఏంటని అడుగుతాడు. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, వీఆర్ కంపేరింగ్ అమెరికన్ పొలిటికల్ సిస్టమ్ విత్ ఇండియన్ పొలిటికల్ సిస్టమ్. అలా కంపారిజన్ చేసుకున్నప్పుడే మనం వాడు ఇచ్చిన క్వశ్చన్ కి ఆన్సర్ చేయగలుగుతాం అనమాట. నెక్స్ట్ కాన్స్టిట్యూషనలిజం, వెస్టర్న్ అండ్ నాన్ వెస్టర్న్ కాన్సెప్ట్స్. ఆఫ్ కోర్స్ modern nations, all the modern nations have constitutions except USA because UK మిగతా కంట్రీస్ నుండి రూల్ చేసింది కాబట్టి it is making laws but not based on the constitution. కొన్ని అన్రిటన్ కాన్స్టిట్యూషన్ టైప్ లో ఉంటాయి కాబట్టి
కాన్స్టిట్యూషనలిజం అనేది వాళ్ళకి అప్లై కాదు. సో కాన్స్టిట్యూషన్ ఎప్పుడైతే కాన్స్టిట్యూషనలిజం ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, ఎవ్రీ కంట్రీ స్టార్టెడ్ మేకింగ్ ఇట్స్ ఓన్ కాన్స్టిట్యూషన్ బేస్డ్ ఆన్ దట్. ఆ దేశంలో ఆ రాజ్యాంగం ప్రకారం వాళ్ళు చట్టాలని విధానాలని తయారు చేసుకుంటూ ఆ వారి దేశాలను పరిపాలించుకోవడం మొదలు పెట్టారు. దాంట్లోనే మళ్ళీ మనకి ఆర్గన్స్ ఆఫ్ ది గవర్నమెంట్ ఉంటుంది, సెపరేషన్స్ ఆఫ్ పవర్స్ ఉంటుంది, రూల్ ఆఫ్ లా ఉంటుంది. ఇవన్నీ కూడా బేస్డ్ ఆన్ కాన్స్టిట్యూషన్ ఉంటాయి అనమాట. ఇక్కడ చూసుకుంటే మీకు మాంటెస్క్యూ థియరీ ఆఫ్ సెపరేషన్స్ ఆఫ్ పవర్స్ చదువుకోండి, ఏవి డైసీ రూల్ ఆఫ్ లా, పార్లమెంటరీ సావరెంటీ చదువుకోవాలి, అంబేద్కర్ ఇండియన్ కాన్స్టిట్యూషనలిజం ఎలా చెప్పాడు, కాన్స్టిట్యూషన్ పని చేయకపోతే ఇట్స్ నాట్ ది మిస్టేక్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, ఇట్స్ బికాస్ ఆఫ్ ది ఆర్ ఇంప్లిమెంటింగ్ ది కాన్స్టిట్యూషన్. ఒక దేశ అంటే ఎక్స్క్లూజివ్ గా భారతదేశ రాజ్యాంగం గురించి ఆయన మాట్లాడారు. భారత రాజ్యాంగం పనిచేయకపోతే, అది విఫలమైతే అది భారత రాజ్యాంగాన్ని రూపొందించిన వారి తప్పు కాదు, దాన్ని అమలు చేసే వాళ్ళ తప్పు అని అంటారు. అంటే ఇప్పుడు మన భారత రాజ్యాంగాన్ని మన భారత పాలకులు ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారు అనేది మనందరికీ ప్రాక్టికల్ గా తెలిసిందే. పుస్తకాల్లో ఒకలాగా ఉంటుంది, మీడియాలో ఒకలాగా వస్తుంది, ప్రాక్టికల్ గా ఒకలాగా జరుగుతూ ఉంటుంది. రైట్. నెక్స్ట్ ఆర్గన్స్ ఆఫ్ ది గవర్నమెంట్, లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ. ఈ మూడు కూడా మనకు తెలిసినవే. కంపారిటివ్ గా మనం ఇండియన్ జ్యుడిషియరీ ఎలా ఉంది, వెస్ట్రన్ జ్యుడిషియరీ ఎలా ఉంది. ఇప్పుడు మనకి ఇండియాలో కాన్స్టిట్యూషన్ ఒక్కటే ఉంటుంది, కానీ అదే యుఎస్ లో ఎవ్రీ 50 స్టేట్స్ కి ప్రతి ఒక్కదానికి కూడా ఒక సెపరేట్ కాన్స్టిట్యూషన్ ఉంటుంది. ఓకే. సో అట్లా కంపేర్ చేసుకుంటూ మనం ముందుకెళ్ళాలన్నమాట. రిప్రజెంటేషన్ ఎలా ఉంది, లా మేకింగ్ ఎలా ఉంటుంది, తర్వాత అక్కడ లెజిస్లేటివ్ బాడీస్, యూనికామరల్ లెజిస్లేటివ్ బాడీస్, బైకామరల్ లెజిస్లేటివ్ బాడీస్, వివిధ దేశాల్లో పార్లమెంట్ పేర్లు ఏముంటాయి, జపాన్ పార్లమెంట్ పేరు ఏమంటారు, డైట్. ఇట్లా బ్రిటన్ పార్లమెంట్ ఏమంటారు, పార్లమెంట్. తర్వాత యుఎస్ పార్లమెంట్ ఏమంటారు, కాంగ్రెస్. ఇట్లా పార్లమెంట్ పేర్లు కూడా తెలుసుకోవాలి కంపారేటివ్ పాలిటిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ పార్టీ సిస్టమ్స్, పొలిటికల్ పార్టీ, ప్రెషర్ గ్రూప్. ఈ రెండుకి తేడా ఏంటంటే పొలిటికల్ పార్టీ ఇట్ కంటెస్ట్స్ ఇన్ ద ఎలక్షన్స్, తర్వాత పవర్ తన చేతిలోకి తీసుకుంటుంది. ప్రెషర్ గ్రూప్స్ ఏం చేస్తాయి, పొలిటికల్ పార్టీస్ లో తన ప్రభావం చూపించి లాబింగ్ చేసి తమ కార్యకలాపాలను చక్కబెట్టుకుంటూ ఉంటాయి. The only difference is political parties, they contest in the elections, whereas pressure groups, they don't contest in the elections. So one party systems ఎక్కడ ఉన్నాయి వరల్డ్ లో, మల్టీ పార్టీ సిస్టమ్స్ ఎక్కడ ఉన్నాయి, 2 party systems ఎక్కడ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఒకసారి క్లీన్ గా చూసుకోవాలి. సో మెథడ్స్ ఆఫ్ ప్రెషర్ గ్రూప్స్ కొన్ని ఉంటాయి. లాబింగ్, ప్రొటెస్ట్ చేస్తుంటారు, లిటిగేషన్ పెడుతుంటారు వాళ్ళు, అంటే పనులు చేయించుకోవడానికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీచర్స్ గ్రూప్ అనేది ఒక ప్రెషర్ గ్రూప్ అనుకుంటే, టీచర్స్ మేము అంటే ఇండైరెక్ట్ గా చెప్తారు, వీళ్ళు డైరెక్ట్ గా వెళ్ళి ఎవరు చెప్పరు, మేము మీ పార్టీని గెలిపిస్తామని చెప్తే అవతల గవర్నమెంట్ అంటే రాబోయే వాళ్ళు కానీ లేదంటే ప్రస్తుతం పవర్ లో ఉన్న వాళ్ళు కానీ వీళ్ళ వల్ల మనం గెలుస్తాము అనుకుంటే వాళ్ళకి మేలు చేకూర్చే కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు అనమాట. అలా వాళ్ళ కార్యక్రమాలు చక్కబెట్టుకుంటారు, దాన్ని లాబింగ్ అంటారు. సో ఇక్కడ చూసుకుంటే మనం ఎవరెవరిని చూసుకోవాలంటే, మ్యారేజ్ డువర్జర్, ఈయన డువర్జర్స్ లో అని చెప్పేసి చెప్పాడు, ఎలక్టరల్ సిస్టమ్స్ లో పార్టీ పాలిటిక్స్ ఎలా కీ రోల్ ప్లే చేస్తాయి. ద ఐరన్ లా ఆఫ్ ఆలిగార్కీ అని చెప్పేసి రాబర్ట్ మిచెల్స్ చెప్పడం జరిగింది. తర్వాత హెరాల్డ్ లాస్ కి ప్లూరలిజం అండ్ రోల్ ఆఫ్ ప్రెషర్ గ్రూప్స్ కూడా మనం చదువుకోవాలి. నెక్స్ట్ లాస్ట్ పవర్, అథారిటీ, లెజిటిమసీ. ఈ 3 కాన్సెప్ట్లకి తేడా ఒకసారి చూస్తే, పవర్ అనేది ఎవరినైనా మనం ఉద్దేశపూర్వకంగా ప్రభావితం చేయడమే పవర్. దీనికి అధికారికంగా మనం అంటే ఇన్ఫార్మల్ గా ఉండొచ్చు, ఫార్మల్ గా ఉండొచ్చు. వేరే అథారిటీ అంటే ఫార్మల్ గా, అంటే చట్టబద్ధంగా మనం ఏదైనా ఒక పనిని చేయగలిగితే దాన్ని అథారిటీ అంటాము. ఈ అథారిటీకి చట్టబద్ధత ఉంటే దాన్ని లెజిటిమసీ అంటాము. ఓకే రైట్. సో కీ కాన్సెప్ట్స్ ఇక్కడ చూసుకుంటే, పవర్ చూసుకోండి, అథారిటీ అంటే ఏంటో చూసుకోండి, వెబర్ ఇచ్చిన 3 types ఆఫ్ అథారిటీస్ గురించి ఒకసారి చూసుకోవాలి, లెజిటిమసీ అంటే ఏంటో చూసుకోవాలి, లెజిటిమసీకి ప్రజల యొక్క కన్సెంట్ ఎంత మేరకు అవసరం అని కూడా చూసుకోవాలి. ఇక థింకర్స్ గురించి, ఈ కాన్సెప్ట్ సంబంధించి థింకర్స్ మ్యాక్స్ వెబర్ ఉన్నాడు, ఆయన బ్యూరోక్రసీ మోడల్స్ 3 చెప్పున్నాడు. థామస్ హాబ్స్ అబ్సల్యూట్ సావరెంటీ గురించి చెప్పున్నాడు. జాన్ లాక్ కన్సెంట్ ఆఫ్ ది గవర్న్డ్, ప్రజల యొక్క అనుమతితోనే పాలకులు పరిపాలించాలని చెప్పాడు. ఆంటోనియో గ్రామ్షి హెజిమనీ కాన్సెప్ట్ కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ ఈ టాపిక్ సంబంధించి, అంటే ఈ యూనిట్ సంబంధించి జేసీ జోహారి కంపారేటివ్ పాలిటిక్స్, విద్యాభూషణ్ కంపారేటివ్ పాలిటిక్స్ బుక్స్ ఉన్నాయి. వాటిని కూడా మీరు ఒకసారి రిఫర్ చేయగలిగితే చేయండి. ఇంటర్నెట్ లో మీకు వీలైతే
బుక్ పేరు కొట్టి .pdf కొట్టండి. ఒకవేళ అది ఇంటర్నెట్ లో ఫ్రీగా అవైలబుల్ గా ఉంటే మీకు పీడిఎఫ్ కాపీ వస్తుంది. కీప్ ఇట్ యాజ్ ఎ రీసోర్స్ అండ్ రెఫరెన్స్. ఇక యూనిట్ 5 పొలిటికల్ సోషలైజేషన్, పొలిటికల్ కల్చర్. ఓకే, సో సివిలియన్స్ పాలిటిక్స్ లో ఎలా పాల్గొంటారు, ఆ పొలిటికల్ కల్చర్ లో ఎలా మమేకం అవుతారు, పొలిటికల్ కల్చర్ ని ఎలా నేర్చుకుంటారు, దాన్ని ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్ కి ఎలా ట్రాన్స్మిట్ చేస్తారు, ఇవే మనకి పొలిటికల్ సోషలైజేషన్, పొలిటికల్ కల్చర్ అనే కాన్సెప్ట్స్ అన్నమాట. సో మీరు కేస్ స్టడీస్ తీసుకుంటూ వీటిని చదువుకోవచ్చు. ఒకవేళ అలా కాకపోయినా కానీ జస్ట్ బేసిక్ స్టాక్ థియరీ చదువుకున్నా కానీ మీకు సరిపోతుంది, రైట్. దీనికి సంబంధించి గ్యాబ్రియల్ ఆల్మండ్, పావెల్, సిడ్నీ వెర్బా అని చెప్పేసి వీళ్ళు ముగ్గురు కలిసి ద సివిక్ కల్చర్ అనే బుక్ రాశారు. లూసియన్ పై పొలిటికల్ సోషలైజేషన్ రాశారు. హెర్బర్ట్ హైమన్ ఎర్లీ థియరిస్ట్, ఈయన ఈ ప్రయారిటైజ్డ్ సోషలైజేషన్, పొలిటికల్ సోషలైజేషన్ ప్రాసెస్ ఎలా జరుగుతుందో చెప్పడం జరిగింది. కోర్స్ మ్యాక్స్ వెబర్ లెజిటిమసీ అథారిటీ గురించి చెప్పడం జరిగింది. నెక్స్ట్ పొలిటికల్ డెవలప్మెంట్ అండ్ పొలిటికల్ మోడర్నైజేషన్. ఇక్కడ డెవలప్మెంట్, మోడర్నైజేషన్ రెండు వేరు వేరు పదాలుగా కాకుండా పొలిటికల్ గా వెదర్ డెవలప్మెంట్ ఈస్ ఇన్ఫ్లుయెన్స్డ్ విత్ రిగార్డ్ టు పాలిటిక్స్, వెదర్ మోడర్నైజేషన్ ఈస్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ రిలేటెడ్ టు పాలిటిక్స్. ఈ కాంటెక్స్ట్ లో మనం చదువుకోవాలి. సింప్లీ రీడింగ్ అబౌట్ మోడర్నైజేషన్ డస్ నాట్ హెల్ప్ విత్ us, రైట్. సో పొలిటికల్ మోడర్నైజేషన్ లో మళ్ళీ మీకు ఇన్స్టిట్యూషన్స్ ఎలా, అంటే ఏన్షియంట్ టైం నుంచి ఇప్పటికీ పొలిటికల్ ఇన్స్టిట్యూషన్స్ ఎలా గ్రో అవుతూ వచ్చాయి, ఎలా డెవలప్ అవుతూ వచ్చాయి, సొసైటీ ఎలా డెవలప్ అయింది, స్టేట్ ఎలా డెవలప్ అయింది, తర్వాత పొలిటికల్ పార్టిసిపేషన్ ఎలా ఉంది. ఎందుకంటే ఇప్పటికీ కూడా ఏ స్టేట్ లో కూడా ఇండియాలో 100% ఓట్ పోల్ కాలేదు. అట్లీస్ట్ నాట్ ఈవెన్ 90% కూడా నాకు తెలిసి 85% క్రాస్ అయిన సందర్భాలు కూడా లేవు అనుకుంటా. అంటే ఏంటి దాని అర్థం, some of the citizens in the society, they are not even aware of the politics or political participation, right. సో ఆ విధంగా పొలిటికల్ డెవలప్మెంట్ ఎలా జరుగుతుంది, పొలిటికల్ మోడర్నైజేషన్ ఎలా జరుగుతుంది, ప్రజలు దాంట్లో పాలు పంచుకుంటున్నారు లేదని చూసుకోవాలి. తర్వాత పొలిటికల్ ఎలైట్, ఓకే, ఈ శిష్ట వర్గాలు, ఉన్నత వర్గాలు అని ఉంటాయి కదా, వీళ్ళు అంటే మనం భారతదేశంలో ఈ పొలిటికల్ ఎలైట్ ని చూస్తూనే ఉంటాం. అంటే ఒక ఉన్నత వర్గం రాజకీయాల్లోకి వచ్చిందంటే ఇంకా వాళ్ళ ఆ అసెంబ్లీ స్థానం కానీ, ఆ లోక్సభ స్థానం కానీ వాళ్ళ వంశానికి రాసి పెట్టినట్టుగా డైనాస్టిక్ పాలిటిక్స్ జరుగుతూ ఉంటాయి అనమాట. సో దాన్నే మనం కంపారిటివ్ పాలిటిక్స్ లో పొలిటికల్ ఎలైట్ థియరీస్ లో చెప్పుకుంటాం అనమాట. సో ఇప్పుడు ఎలైట్ థియరీ ఏం చెప్తుందంటే, స్మాల్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు, వాళ్ళు వన్స్ పాలిటిక్స్ లోకి వచ్చిన తర్వాత బిజినెస్ లీడర్స్ గాను, తర్వాత క్రిమినల్స్ గాను ఉండి ఎప్పుడు కూడా పవర్ ని నిలుపుకుంటూ ఉంటారనమాట. వేరే వాడిని అక్కడికి రానివ్వరు. ఇంకా అద్భుతాలు జరగాలి వాళ్ళు వెళ్ళిపోవాలంటే, దిగిపోవాలంటే. సో అట్లా ఎలైట్ థియరీస్ ఉన్నాయి కొన్ని. ఎలైట్ థియరీస్ ని కూడా మనం చదువుకోవాలి. మోస్కా, గంటానా మోస్కా, పరేటో, రాబర్ట్ మిషెల్స్, వీళ్ళు ముగ్గురు కూడా ఎలైట్ థియరీస్ గురించి చెప్పడం జరిగింది. తర్వాత మోస్కా ద రూలింగ్ క్లాస్ అనే కాన్సెప్ట్ ఎవరు ఇచ్చారని అడుగుతాడు. సర్క్యులేషన్ ఆఫ్ ఎలైట్స్ అనే కాన్సెప్ట్ ని ఎవరు చెప్పారంటాడు. ఐరన్ లా ఆఫ్ ఆలిగార్కీ అనేది ఎవరు ఇచ్చారంటాడు. లేదంటే ద పవర్ ఎలైట్ అనే పుస్తకాన్ని ఎవరు రాశాడంటాడు. ప్లూరలిజం ఆర్ పాలియార్కీ అనే కాన్సెప్ట్ చెప్పింది ఎవరు అంటాడు డైరెక్ట్ గా. సో ఈ కాన్సెప్ట్స్ ని ఒకసారి బాగా చూసుకోండి, ఓకే, రైట్. నెక్స్ట్ పొలిటికల్ కమ్యూనికేషన్. అఫ్ కోర్స్ రాజకీయాలు జరుగుతున్న నిర్ణయాలన్నీ కూడా ప్రజలకు తెలియజేయడమే లేదా ప్రజలు తెలుసుకోవడమే పొలిటికల్ కమ్యూనికేషన్. ఒకవేళ పొలిటికల్ కమ్యూనికేషన్ లేకపోయింది అనుకోండి, అది ఇంకా దాపరికంతో ఉంటుంది, ప్రజలకు ఏమి తెలియదు. ప్రజలు ఒకవేళ ఒక నిజం తెలిసి దాని మీద ఏమన్నా రియాక్ట్ అవ్వాలంటే కూడా అవ్వలేరు. మీకు రీసెంట్ గా హైదరాబాద్ భూముల విషయం కూడా అలాగే జరుగుతుంది కదా. ఇప్పుడు సీఎం గారేమో అసెంబ్లీలో ఒక మాట చెప్పారు, అక్కడ ఏ జంతుజాలము లేదు, బయోడైవర్సిటీ లేదని చెప్పేసి. ఇన్ఫాక్ట్ అంటే ఏంటి, అది మీడియా ద్వారా రాకపోతే అక్కడ ఏమీ లేదని అందరు నమ్మేవాళ్ళు. సీఎం అంతటి వాడే చెప్పాడు కాబట్టి మనం అందరం ఇది నమ్మాలి అని చెప్పేసి ప్రజలు అనుకుంటారు. రేడియోలో టైంలో, టీవీల టైంలో ఉంటే. ఇప్పుడు సోషల్ మీడియా టైం కదా, సో ప్రజలకి నిజం ఏంటనేది అన్నీ తెలిసిపోద్ది. అంటే ఒకరు చెప్పినా కానీ దాన్ని వెరిఫై చేసుకోవడానికి మనకి సోర్సెస్ చాలా ఉన్నాయి. కాబట్టి పొలిటికల్ కమ్యూనికేషన్ అనేది పొలిటికల్ డెసిషన్ మేకింగ్ కి, లేదంటే
పొలిటికల్ బిహేవియర్ ని చేంజ్ చేయడానికి, పీపుల్స్ బిహేవియర్, ఓటింగ్ బిహేవియర్ చేంజ్ అవ్వడానికి కూడా చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. ఇట్ కెన్ బి ప్రింట్ మీడియా ఆర్ ఇట్ కెన్ బి డిజిటల్ మీడియా ఆర్ ఈవెన్ సోషల్ మీడియా ఆర్ మాస్ మీడియా. సో వీటన్నిటి ద్వారా కూడా ఈ చేంజింగ్ రోల్ ఆఫ్ మీడియా ద్వారా పొలిటికల్ కమ్యూనికేషన్ అనేది జరుగుతుంటుంది. వీటికి సంబంధించిన బుక్ లిస్ట్, థియరీస్, కాన్సెప్ట్స్ లిస్ట్ కూడా ఇచ్చాను, ఒకసారి చదువుకోవాలి. మనం పొలిటికల్ స్ట్రాటిఫికేషన్, ఆఫ్ కోర్స్ వర్గీకరణ, సమాజాన్ని వర్గీకరణ ఏ విధంగా చేస్తున్నామంటే కాస్ట్, ఆఫ్ కోర్స్ భారతదేశంలో వర్ణ సిస్టమ్ ఉంది. క్లాస్ అంటే ధనిక పేద వర్గాలకు సంబంధించిన క్లాస్ ఇది కేటగరైజేషన్. దెన్ జెండర్, అఫ్ కోర్స్ మనం బాగా హిస్టారికల్ గా ఇగ్నోర్ చేసిన కాన్సెప్ట్ ఏంటంటే జెండర్. సో జెండర్ బేస్డ్ కాన్సెప్ట్ ని బాగా ఇగ్నోర్ చేసాము, ఫెమినిస్ట్ కాన్సెప్ట్ ని కూడా బాగా ఇగ్నోర్ చేయడం, దాని గురించి కూడా మనం బాగా చదువుకోవాలి. నెక్స్ట్ దీనికి సంబంధించి కార్ల్ మార్క్స్, అంబేద్కర్, జ్యోతిబా ఫులే, సైమన్ బొలివర్, తర్వాత రజనీ కొఠారి, కాస్ట్ పాలిటిక్స్ అని బుక్ రాశాడు ఆయన, కాబట్టి ఆయన గురించి కూడా చదువుకోవాలి. సో దట్ ఈస్ ది ఎండ్ ఆఫ్ ది ఫిఫ్త్ చాప్టర్, ఫిఫ్త్ యూనిట్. నెక్స్ట్ ఈ 6th యూనిట్ నేను కొంచెం ఫాస్ట్ గా లాగించేస్తాను, ఎందుకంటే ఇది ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి మీ అందరికి తెలిసిన టాపిక్సే. సో ఇండియన్ నేషనల్ మూవ్మెంట్, బ్రిటిష్ రూల్ కంటే ముందు, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ని తయారు చేయడం కంటే ముందు భారతదేశంలో ఏ చట్టాలు వచ్చాయి, ఆ చట్టాలు భారత రాజ్యాంగాన్ని ఏ విధంగా ప్రభావితం చేశాయి, ముస్లిం లీగ్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, తర్వాత ఫ్రీడమ్ ఫైటర్స్, వీళ్ళందరూ కూడా భారత రాజ్యాంగానికి సంబంధించిన ఎలాంటి ప్రభావాన్ని చూపారు. తర్వాత కీ ఫిగర్స్ గాంధీ, నెహ్రూ, అంబేద్కర్, తిలక్, వల్లభాయ్ పటేల్, వీళ్ళందరూ కూడా ఇండియన్ కాన్స్టిట్యూషన్ కి సంబంధించి వాళ్ళ కాంట్రిబ్యూషన్స్ ఏంటి. తర్వాత సాలియంట్ ఫీచర్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ మీకు తెలిసినవి ఇవన్నీ కూడా, రిజిడ్ ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్, ఫండమెంటల్ రైట్స్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఫండమెంటల్ డ్యూటీస్, తర్వాత ఎమర్జెన్సీ పవర్స్, తర్వాత సెక్యులరిజం, గాంధీయన్ ప్రిన్సిపల్స్, ఇవన్నీ కూడా సాలియంట్ ఫీచర్స్ కిందకే వస్తాయి. తర్వాత సోర్సెస్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ కూడా మీరు బాగా చదువుకోవాలి. ఒక 10 సోర్సెస్ ఉన్నాయి. వీలైతే నేను అప్పుడప్పుడు ఈ సోర్సెస్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఫౌండేషన్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇవన్నీ కూడా మీకు వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేస్తాను. ద రిజిస్టర్డ్ వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఫెడరలిజం అండ్ సెంటర్ స్టేట్ రిలేషన్స్. ఇవి కూడా ఫెడరలిజం అంటే if there is a division of powers between center and state, then that government or that system, political system is known as federalism. ఫెడరలిజం ఫీచర్స్ నేర్చుకోండి. భారతదేశంలో యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కాంకరెంట్ లిస్ట్ అండ్ రెసిడ్యూరీ పవర్స్ అని చెప్పి 7 సిటీలో ఉన్నాయి, వీటిని నేర్చుకోవాలి. తర్వాత సెంటర్ స్టేట్ రిలేషన్స్ ఎలా ఉన్నాయి, అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్, లెజిస్లేటివ్ రిలేషన్స్, ఫినాన్షియల్ రిలేషన్స్ ఉన్నాయి, వాటి గురించి కూడా మనం క్లీన్ గా చదువుకోవాలి. నెక్స్ట్ యూనియన్ ఎగ్జిక్యూటివ్ లో మనకి క్యాబినెట్ ఉంటుంది, ప్రెసిడెంట్ ఉంటాడు, ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు, వీళ్ళ గురించి నేర్చుకోవాలి. లోక్సభ, రాజ్యసభ ఉంటుంది. లెజిస్లేచర్ లో పార్లమెంట్ ఉంటుంది. పార్లమెంట్ అంటే లోక్సభ, రాజ్యసభ అండ్ ప్రెసిడెంట్, ఈ ముగ్గురిని కలిపితే పార్లమెంట్ అవుతుంది. జ్యుడిషియరీలో సుప్రీం కోర్టు ఉంటుంది. భారతదేశంలో జ్యుడిషియరీ అంటే ఏకీకృత, సమీకృత, ఇండిపెండెంట్, ఇంపార్షియల్ అండ్ ఇండిపెండెంట్ జ్యుడిషియరీ ఉంది భారతదేశానికి. స్టేట్ కి ఒక జ్యుడిషియరీ, సెంటర్ కి ఒక జ్యుడిషియరీ లేదు. ఇట్ ఈస్ ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ, మనకి ఏకీకృత న్యాయ వ్యవస్థ ఉంది. రైట్, దీనికి సంబంధించి కేసులు, ప్రధానమైన కేసుల గురించి చదువుకోవాలి. దానికి సంబంధించిన బుక్స్, కీ కాన్సెప్ట్స్ ఉన్నాయి, ఒకసారి వాటిని కూడా స్టడీ చేయండి. నెక్స్ట్ యూనిట్ 7 వచ్చేసరికి ఫ్రేమ్వర్క్ ఫర్ ది స్టడీ ఆఫ్ ది స్టేట్ పాలిటిక్స్. ఓకే, భారతదేశంలో స్టేట్ పాలిటిక్స్ ఎలా నడుస్తూ ఉన్నాయి, స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిషన్ ఎప్పుడు ఏర్పడింది, భారతదేశంలో కొన్ని రాష్ట్రాలు, భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన భారతదేశంలో అంటే 1956 లో మనకి 14 రాష్ట్రాలు, 6 కేంద్రపాలిత ప్రాంతాలు, మొత్తం 20 ఉండేవి. ఇప్పుడు మనకి 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. అంటే ఈ ఎవాల్యుయేషన్ లో స్టేట్ పాలిటిక్స్ లో ఎటువంటి చేంజెస్ వచ్చాయి, ఏ స్టేట్ ఎప్పుడు ఏర్పడింది, ఇవన్నీ కూడా అడుగుతున్నాడు. మీరు ప్రీవియస్ పేపర్స్ గమనించండి. గోవా ఎప్పుడు ఏర్పడింది, జార్ఖండ్ ఎప్పుడు ఏర్పడింది, జార్ఖండ్ లిబరేషన్ డే ఎప్పుడు, తర్వాత రీసెంట్ గా తెలంగాణ గురించి అడిగాడు. తర్వాత మీరు ఇంకా కాంటెంపరీగా చూసుకోవాలంటే రీఆర్గనైజేషన్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ బిల్ 2019 లో వచ్చింది కదా, దాని గురించి కూడా ఒకసారి చూసుకోవాలి. రైట్, సో నెక్స్ట్
స్టేట్ ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్, చీఫ్ మినిస్టర్ అంటే ఇంకా స్టేట్ రిలేటెడ్ అనమాట ఇవన్నీ కూడా. గవర్నర్ యొక్క పాత్ర, గవర్నర్ పాత్ర ఈ రీసెంట్ టైమ్స్ లో బాగా కాంట్రవర్షియల్ అవుతుంది. తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవిని చూసుకుంటే మీరు చాలా కాంట్రవర్షియల్ ఫిగర్ గా తయారయ్యాడు అనమాట ఆయన. అట్లా చాలా మంది ఉన్నారు గవర్నర్స్. గవర్నర్ అనే కాన్సెప్ట్ ఉండకూడదని చెప్పేసి రాజమన్నర్ కమిటీ కూడా మనకి సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ సంబంధించిన కమిటీగా ఏర్పడింది కదా, అది తమిళనాడు గవర్నమెంట్ నియమించింది. తర్వాత చీఫ్ మినిస్టర్ ఎలా ఎన్నికవుతాడు, చీఫ్ మినిస్టర్ యొక్క రోల్ ఏంటి, తర్వాత స్టేట్ లెజిస్లేచర్ యొక్క రోల్ ఏంటి స్టేట్ యాక్ట్స్ తయారు చేయడంలో, ఇవన్నీ కూడా చూసుకోవాలి. నెక్స్ట్ పంచాయతీరాజ్ సిస్టమ్. అఫ్ కోర్స్ పంచాయతీరాజ్ సిస్టమ్ కి ఒక యూనిట్ కేటాయించడం జరిగింది కాబట్టి 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ని మీరు పూర్తిగా చదవాలి. దానికి సంబంధించి ఏ అంశాలు ఉన్నాయి, ఏ ఆర్టికల్స్ ఉన్నాయి అనేది కూడా ఒకసారి పూర్తిగా చూసుకోవాల్సిందే ఖచ్చితంగా. ఎందుకంటే గాంధీయన్ కాన్సెప్ట్ ఆర్టికల్ 40 ప్రకారం మనకి పంచాయతీరాజ్ సిస్టమ్ ఏర్పడింది కాబట్టి. రైట్. నెక్స్ట్ అర్బన్ లోకల్ గవర్నమెంట్స్ 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ చూసుకోవాలి ఖచ్చితంగా. సో లోకల్ బాడీస్, అర్బన్ లోకల్ బాడీస్ ఇవి 1992లో పివి నరసింహారావు గారి కాలంలో కాన్స్టిట్యూషనలైజ్ అయ్యాయి. సో ఈ కాన్స్టిట్యూషనలైజేషన్ ని ఎవరు రికమెండ్ చేశారు? ఎల్ఎం సింఘ్వి కమిటీ రికమెండ్ చేసింది. రైట్. నెక్స్ట్ రీజనల్ ఇన్ఈక్వాలిటీస్, డిమాండ్ ఫర్ అటానమీ అండ్ స్టేట్హుడ్. సో భారతదేశంలో జాతీయవాదంతో పాటు ప్రాంతీయవాదం ఉంది. మళ్ళీ ప్రాంతీయవాదంలో ఉప ప్రాంతీయవాదం ఉంది, సబ్ రీజనలిజం అనమాట. సో ఒక ప్రాంతానికి ఇంకో ప్రాంతానికి అంటే మనకి ఆంధ్రప్రదేశ్ నుంచి చూడండి, ఉత్తరాంధ్ర, దక్షిణాంధ్ర, కోస్తాంధ్ర, ఆ ప్రాంతం డెవలప్ అయింది, ఈ ప్రాంతం డెవలప్ కాలేదు, మేము డెవలప్ కాలేదు కాబట్టి మాకు సెపరేట్ స్టేట్ ఇవ్వండి అని చెప్పేసి అడుగుతూ ఉంటారు కదా. ఇప్పుడు తెలంగాణ కూడా అలాగే కదా ఏర్పడింది. కాబట్టి ఈ రీజనల్ ఇన్ఈక్వాలిటీస్ అంటే ఏంటి, కొన్ని స్టేట్స్, కొన్ని రీజియన్స్ స్వతంత్రతను ఎందుకు కోరుకుంటున్నాయి, సెపరేట్ స్టేట్ ఎందుకు కావాలంటున్నాయి, అలాంటి వాటిని కూడా మనం స్టడీ చేయాల్సి ఉంటుంది. ప్రధానంగా అయితే 2014లో తెలంగాణ వచ్చింది, గోర్ఖా ల్యాండ్, విదర్భ మహారాష్ట్ర, బోడోల్యాండ్ అస్సాం. సో ఇవన్నీ కూడా స్టేట్ హుడ్ కోసం లేదంటే రీజనల్ అటానమీ కోసం పోరాడుతూ ఉన్నాయి అనమాట. వాటిని కూడా మీరు చూసుకోవాలి. నెక్స్ట్ యూనిట్ 8 లో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. వాట్ ఈస్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్? నేచర్, రోల్, స్కోప్, థింకర్స్. మేజర్ గా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అంటేనే థింకర్స్, కాన్సెప్ట్స్ అండ్ బుక్స్. ఈ మూడిటి గురించే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో ఎక్కువగా ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. కాబట్టి వాటి మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. మీరు చదివేటప్పుడు వాటిని దృష్టిలో పెట్టుకొని చదవండి ఎప్పుడు కూడా. రైట్. సో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ యాజ్ అ సెపరేట్ డిసిప్లిన్ గా ఎప్పుడు ఎమర్జ్ అయింది, దానికి కారకులు ఎవరు, ఇండియన్ కాంటెక్స్ట్ లో కౌటిల్య దగ్గర నుంచి ఎవరెవరు ఎంత కాంట్రిబ్యూట్ చేశారు అంటే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కి. రైట్. సో దానికి సంబంధించిన బుక్ లిస్ట్, కీ కాన్సెప్ట్స్ ఏమేమి ఉన్నాయో కూడా ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ థియరీస్ అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ సంబంధించి థియరీస్ ఉన్నాయి. అంటే దాదాపు ఒక 18 మంది థియరిస్టులు ఉన్నారు. నేను నోట్స్ రాశాను, దాన్ని ఇప్పుడు పీడిఎఫ్ లో కన్వర్ట్ చేస్తున్నాను. యాజ్ సూన్ యాజ్ మీకు విత్ ఇన్ 1 month లో దాన్ని ఇవ్వడం జరుగుతుంది. సో అట్లా క్లాసికల్ థియరిస్టులు కొంతమంది ఉన్నారు, సిస్టమ్ థియరిస్టులు ఉన్నారు, తర్వాత ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ గురించి చెప్పిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. రైట్. దానికి సంబంధించిన బుక్ లిస్ట్ కూడా ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ లీడర్షిప్ అండ్ డెసిషన్ మేకింగ్. అఫ్ కోర్స్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో ఇఫ్ ఎ పాలసీ హ్యాస్ టు బి సక్సెస్ఫుల్, డెసిషన్ మేకింగ్ కరెక్ట్ గా ఉండాలి, దాన్ని ఇంప్లిమెంట్ చేసే లీడర్స్ కరెక్ట్ గా ఉండాలన్నమాట. సో అవి ఉంటేనే ఆ పాలసీ అనేది సక్సెస్ఫుల్ గా ఇంప్లిమెంట్ అవుతుంది, లేకపోతే అట్టర్లీ ఫెయిల్ అయిపోతుంది అనమాట. కాబట్టి అందుకని పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో ఎప్పుడు కూడా లీడర్షిప్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ఆ లీడర్ తీసుకునే నిర్ణయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. రైట్. దీనికి సంబంధించి కూడా బుక్ లిస్ట్ ఇవ్వడం జరిగింది. కీ కాన్సెప్ట్స్, ఏమేమి టాపిక్స్ చదువుకోవాలో కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ గుడ్ గవర్నెన్స్, ప్రాబ్లమ్ ఆఫ్ కరప్షన్. భారతదేశంలో అంటే ఇప్పుడు ఆధునిక రాజ్యాలన్నీ కూడా లెస్ గవర్నమెంట్, మోర్ గవర్నెన్స్. ఇండియాలో ఇది 2014 నుంచి మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం. లెస్ గవర్నెన్స్, మోర్ గవర్నెన్స్, లెస్ గవర్నమెంట్. సో కరప్షన్ అనే ప్రాబ్లం ఉంది. కరప్షన్ ని ట్యాకిల్ చేయడానికి మనకి ప్రజలకి ట్రాన్స్పరెంట్ గా రెస్పాన్సిబుల్ గా ఉండాలంటే వీ హ్యావ్ వెపన్ కాల్డ్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. తర్వాత లోక్పాల్, లోకాయుక్తాలు,
సెంటర్ లో మరియు స్టేట్స్ లో కరప్షన్స్ అంటే పబ్లిక్ అఫీషియల్స్ మీద వచ్చే కరప్షన్ కేసెస్ ని ఎలా డీల్ చేస్తున్నాయి అనేది కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ వాట్ ఈస్ ఇట్ అని చెప్పేసి అది కూడా చూసుకోవాలి. లోక్పాల్ లోకాయుక్త చట్టాలు ఎప్పుడు వచ్చాయి అనేది కూడా చూసుకోవాలి. పబ్లిక్ పాలసీలో పబ్లిక్ పాలసీ ఇంప్లిమెంటేషన్ లో పబ్లిక్ కి ట్రాన్స్పరెంట్ గా అకౌంటబుల్ గా వాళ్ళని పార్టిసిపేట్ చేసేటట్టు చూసి దాన్ని విత్ ఇన్ లా ఫ్రేమ్ వర్క్ లో ఇంప్లిమెంట్ చేయాలి, ఎఫిషియెంట్ గా ఇంప్లిమెంట్ చేయాలి. అప్పుడే ఆ పబ్లిక్ పాలసీ అనేది సక్సెస్ అయిపోతుంది అనమాట. ఇందులో మళ్ళీ కొన్ని సమస్యలు ఉన్నాయి. బ్రైబ్స్ ఇస్తుంటారు, నెఫోటిజం ఉంటుంది, తర్వాత రెడ్ టేపిజం ఉంటుంది. అంటే ఒక ఫైల్ ని కావాలనే వాంటెడ్లీ ఆ ఫైల్ ని ముందుకెళ్ళనివ్వకుండా చేయడం జరుగుతుంది. దాన్ని రెడ్ టేపిజం అంటారు. రైట్. నెక్స్ట్ జనరల్ ప్రిపరేషన్ కూడా మీకు కొన్ని బుక్ లిస్ట్ ఇవ్వడం జరిగింది. ఆ బుక్ లిస్ట్ కూడా ఒకసారి ఫాలో అవ్వండి. తర్వాత యూనిట్ 9 కి వచ్చేసరికి పబ్లిక్ పాలసీ. ఈ పబ్లిక్ పాలసీ అనేది ఎలా తయారవుతుంది, ఏ ఏ దశలు ఉంటాయి పబ్లిక్ పాలసీని తయారు చేయడానికి, పబ్లిక్ పాలసీలో ఎవరెవరు భాగస్వాములు అవుతారు, తర్వాత ఇండియాలో పబ్లిక్ పాలసీకి సంబంధించి 5 year ప్లాన్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మనం ఇంప్లిమెంట్ చేసుకున్నాము, తర్వాత నీతి ఆయోగ్ ఎప్పుడు వచ్చింది, నీతి ఆయోగ్ వచ్చిన తర్వాత మనం ఎటువంటి ప్లానింగ్ ని అవలంబిస్తున్నాము, తర్వాత జిఎస్టి వచ్చిన తర్వాత, ఆర్టీఈ వచ్చిన తర్వాత, ఆర్టీఐ వచ్చిన తర్వాత పబ్లిక్ పాలసీ అనేది ఎలా మారింది, ఇవన్నీ కూడా చూసుకోవాలి. నెక్స్ట్ థియరీస్ ఆఫ్ పబ్లిక్ పాలసీ, గ్రూప్ థియరీ, ఇంక్రిమెంటలిజం, ఎలైట్ థియరీ, డెసిషన్ మేకింగ్ థియరీస్ ఉన్నాయి. ఈ థియరీస్ గురించి కూడా ఒకసారి చక్కగా చూసుకోండి. కాన్సెప్ట్స్ మెయిన్. ఈ థియరీస్ అనగానే కాన్సెప్ట్స్, బుక్స్, ఆథర్స్, కాన్సెప్ట్స్, బుక్స్, ఆథర్స్. రైట్. నెక్స్ట్ పాలసీ మేకింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఏమేమి. అఫ్ కోర్స్ మనకి పాలసీ మేకింగ్ అంటేనే లెజిస్లేచర్, దాన్ని ఎగ్జిక్యూటివ్ ఇంప్లిమెంట్ చేస్తే జ్యుడిషియరీ వెదర్ ఇట్ ఈస్ ఇన్ ద ambit ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆర్ నాట్ అని చెక్ చేస్తుంది అనమాట. ప్లానింగ్ కమిషన్ ఇండియన్ పాలసీ మేకింగ్ లో ఎటువంటి కీ రోల్ ప్లే చేసింది. దెన్ హౌ నీతి ఆయోగ్ రిప్లేస్డ్ ద రోల్ ఆఫ్ ప్లానింగ్ కమిషన్ అనేది కూడా చూసుకోవాలి. అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్స్ 2 ఉన్నాయి కదా. 1968 లో ఒకటి వచ్చింది, 2005 or 2007 లో ఒకటి వచ్చింది. రెండింటిని కూడా చూసుకోవాలి. రైట్. నెక్స్ట్ పాలసీ ప్రాసెస్ ఎలా ఉంటుంది, రోల్ ఆఫ్ మీడియా, పొలిటికల్ పార్టీస్, ప్రెషర్ గ్రూప్స్. ఒక పాలసీ తయారయ్యేటప్పుడు మీడియా దాన్ని ఎలా చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ కి 3 రాజధానులు అనేది ఒక పాలసీ అనుకుంటే దాన్ని మీడియా మనకి ఎలా చూపించింది, పొలిటికల్ పార్టీస్ ఎలా రియాక్ట్ అయ్యాయి, తర్వాత ప్రెషర్ గ్రూప్స్ ఎలా రియాక్ట్ అయ్యాయి వీటికి. అంటే దాన్ని ఒక ఎగ్జాంపుల్ గా తీసుకోండి. అలా మిగతా చాలా అంశాలు ఉంటాయి కదా. అంటే ఆర్టీఐ చట్టం ఒకటి కావాలి, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ చట్టం ఒకటి కావాలి. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ వస్తే ఏమవుతుంది, ప్రభుత్వం దగ్గర ఉన్న అంటే ప్రజలకు తెలియాల్సిన ఇన్ఫర్మేషన్ తెలియాలి. పొలిటికల్ పార్టీస్ ఏం చేస్తాయి, రేపు కాకపోతే ఎల్లుండైనా వాళ్ళు పవర్ లోకి వస్తాం కాబట్టి ప్రతి నిర్ణయం తెలియకూడదు ప్రజలకి అని చెప్పేసి అనుకుంటాయి. కాబట్టి పొలిటికల్ పార్టీస్ ఎప్పుడు కూడా ఇలాంటి ఇన్ఫర్మేషన్, ఇలాంటి పాలసీని తయారీకి ముందుకు రావు. కానీ ప్రెషర్ గ్రూప్స్ ఏం చేస్తాయి, ఖచ్చితంగా ఇలాంటిది ప్రజలకు పనికొచ్చేది, ప్రజలకు తెలియాల్సిందని చెప్పేసి వాళ్ళు ఒత్తిడి తీసుకొస్తారు ప్రభుత్వాల మీద. తద్వారా పాలసీ అనేది తయారవుతుంది. రైట్. సో ఎజెండా ఎలా ఉంటుంది, పాలసీ ఫార్ములేషన్ ఎలా జరుగుతుంది, పాలసీ ఇంప్లిమెంటేషన్ ఎలా జరుగుతుంది, ఇవన్నీ కూడా చూసుకోవాలి. పాలసీ ప్లాట్ఫామ్స్ ఏమేమి ఉంటాయి, తర్వాత ఆ డిమాండ్స్ ని సక్సెస్ఫుల్ గా ఈ ప్రెషర్ గ్రూప్స్ ఎలా సాధించుకుంటాయి అనేది కూడా మనం తెలుసుకోవాలి. తర్వాత పాలసీ ఎవాల్యుయేషన్. ఒక పాలసీ తయారైన తర్వాత ఆ పాలసీ సక్రమంగా అమలవుతుందా లేదా అనేది ఎవాల్యుయేషన్. అది ఫార్మాటివ్ ఎవాల్యుయేషన్ కావచ్చు, అంటే వైల్ ఇంప్లిమెంటేషన్ కావచ్చు, ఆఫ్టర్ ఇంప్లిమెంటేషన్ కూడా కావచ్చు. ఒక సంవత్సర కాలం తర్వాత ఈ పాలసీ ఎలా ఉందనేది కూడా చెక్ చేసుకోవచ్చు. దాన్ని సమ్మేటివ్ ఎవాల్యుయేషన్ అంటారు. మీకు సైకాలజీలో కూడా రీసెంట్ గా డివైఓ ఎగ్జామ్ రాసిన వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే వాళ్ళకి బాగా తెలుస్తుంది ఫార్మాటివ్ ఎవాల్యుయేషన్, సమ్మేటివ్ ఎవాల్యుయేషన్. రైట్. లాస్ట్ యూనిట్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, అప్రోచెస్ టు ది స్టడీ ఆఫ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఇంటర్నేషనల్ రిలేషన్స్ అంటే ఏంటి, అంతర్జాతీయ సంబంధాలను మనం ఎలా చదువుకోవాలి, రియలిజం అంతర్జాతీయ సంబంధాలను ఎలా చూస్తుంది, ఓకే, ప్రాక్టికల్ గా చూస్తుంది ఇది అనమాట. అంటే స్టేట్ అనేది ఒక రియలిస్టిక్ యాక్టర్, వాడు ఏం చేస్తాడు, ఎప్పుడు కూడా తన ప్రయోజనాలు కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తాడు, ప్రాక్టికల్ గా ఉంటాడు, నిర్ణయం తీసుకోవాల్సిన టైంలో నిర్ణయం తీసేసుకుంటాడు. లిబరలిజం ఏం చెప్తుంది, వ్యక్తికి స్వేచ్ఛనివ్వాలి. మార్క్సిజం ఏం చెప్తుంది, ఎవరైతే ఈ ఆర్థికంగా వెనుకబడిన ఉన్నారో వాళ్ళ ప్రయోజనాల కోసం ఈ దేశాలన్నీ కూడా పాటుపడాలని చెప్తాయి. ఫెమినిజము, కన్స్ట్రక్టివిజం ఇలాంటి థియరీస్ ఏం చెప్తాయి, కేవలం జెండర్ కి సంబంధించి ఫెమినిస్టులు అందరూ కూడా పోరాడతారు. అంటే మహిళలకు సమాన హక్కులు ఉండాలని చెప్పేసి చెప్పడం. తర్వాత కీ థింకర్స్ ఉన్నారు, హ్యాన్స్ జే మార్గన్ దో, ఈహెచ్ కార్,
పవర్ పాలిటిక్స్, నియో రియలిజం అని చెప్పేసి ఇలా కొన్ని కాన్సెప్ట్స్ ఇవ్వడం జరిగింది. రియలిజం అంటేనే హ్యాన్స్ జే మార్గన్. తర్వాత ఈహెచ్ కారన్ ఆయన మొదటి ప్రపంచ యుద్ధానికి రెండవ ప్రపంచ యుద్ధానికి మధ్యలో ఒక 20 years గ్యాప్ ఉంటుంది. ఆ 20 years గ్యాప్ ని ఫిల్ చేస్తే ఆయన ఒక బుక్ రాస్తాడు, 20 years క్రైసిస్ అని చెప్పేసి. ఆ 20 years లో ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఎలా మోడిఫై అయ్యాయి అనేది ఈహెచ్ కారు ఆ బుక్ లో చాలా క్లియర్ గా మెన్షన్ చేయడం జరుగుతుంది అనమాట. బుక్ చాలా వండర్ఫుల్ బుక్ అది. సో ఎనీవే వీలైతే చదవండి అది. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చిన్నారు హ్యాన్స్ జే మార్గన్ ద క్లాసికల్ రియలిజం, కెన్నెత్ వాల్స్ నియో రియలిజం, ఇమాన్యుయల్ క్యాంట్ లిబరలిజం, ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో ఈ కాన్సెప్ట్స్ అన్ని కూడా. తర్వాత కార్ల్ మార్క్స్ ఇంపీరియలిజం ని ఈయన క్రిటిక్ చేస్తారనమాట. అంటే ఈ కొలోనియలిజం ఎవరైతే ఉన్నారంటే ఇతర దేశాల మీదకి అంటే బలహీన దేశాల మీదకి దాడి చేసి వాళ్ళ మీద ఆధిపత్యం చెలాయించడం కరెక్ట్ కాదు అని చెప్పేసి కార్ల్ మార్క్స్ విమర్శించడం జరుగుతుంది. అలెగ్జాండర్ వెంట్ కన్స్ట్రక్టివిజం అని చెప్తాడు. తర్వాత సింథియా ఫెమినిస్ట్ పర్స్పెక్టివ్, సింథియాతో పాటు మేరీ వోల్స్టన్ క్రాఫ్ట్ కూడా ఈ ఫెమినిస్ట్ పర్స్పెక్టివ్ గురించి మాట్లాడతారు. తర్వాత ఎలిమెంట్స్ ఆఫ్ నేషనల్ పవర్, ఒక దేశానికి శక్తి అంతర్జాతీయ సంబంధాల్లో ఎలా వస్తుంది. ఇది సాఫ్ట్ పవర్ ఉంటుంది, హార్డ్ పవర్ ఉంటుంది. హార్డ్ పవర్ అంటే మిలిటరీ అనుకోవచ్చు, సాఫ్ట్ పవర్ అంటే డిప్లొమసీ అనుకోవచ్చు, రైట్. దాన్ని టాంజిబుల్ ఇంటాంజిబుల్ ఎలిమెంట్స్ అంటారు. ఓకే, నెక్స్ట్ టాంజిబుల్ కాన్సెప్ట్స్ మిలిటరీ స్ట్రెంగ్త్, ఎకనామిక్ రిసోర్సెస్, జియోగ్రఫీ, పాపులేషన్. ఇంటాంజిబుల్ సోర్సెస్ మొరాల్, లీడర్షిప్, డిప్లొమసీ, కల్చర్, రైట్. సో ఈ పవర్ ని ఎలా మెజర్ చేస్తారు అంటే ఇప్పుడు మనం అమెరికాని మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ అని అనుకుంటుంటాం కదా. ఎందుకు అనుకుంటుంటాం అంటే వాళ్ళు తీసుకునే నిర్ణయాల వల్లే మనం అనుకుంటాం. ట్రంప్ వచ్చిన తర్వాత అసలు ప్రపంచాన్ని కుదిపేస్తున్నాడు కదా. సో అమెరికా మొత్తం ప్రపంచానికి ఒక పెద్దన్నలాగా ఉంటాడు, పెద్దన్నలాగా పాత్ర పోషిస్తున్నాడు కాబట్టి మేమే నిర్ణయాలు తీసుకుంటాము. అంతర్జాతీయంగా కూడా కొన్ని సంస్థల్లో వాటాలు ఎక్కువగా ఉండటం వల్ల ఆ వాటిని కూడా ప్రభావితం చేస్తుంది. అంటే మనం ఆ అంతర్జాతీయంగా ఒక దేశం తీసుకునే నిర్ణయాల వల్ల మనం దానికి ఎంత శక్తి ఉందో మనం అంచనా వేయగలుగుతున్నాం అన్నమాట. అది హార్డ్ పవర్ కావచ్చు, సాఫ్ట్ పవర్ కూడా కావచ్చు. తర్వాత దీనికి సంబంధించి జోసెఫ్ నై ఈయన డైరెక్ట్ గా సాఫ్ట్ పవర్ అనే కాన్సెప్ట్ ని ఎవరు ఇచ్చారని చెప్పేసి గత 2 DLs లో అడిగి ఉన్నారు. సాఫ్ట్ పవర్ అనే కాన్సెప్ట్ ఎవరు చెప్పారు? డైరెక్ట్ బిట్ జోసెఫ్ నై. తర్వాత ఈహెచ్ కారు పవర్ డైనమిక్స్ అని చెప్పేసి 20 years క్రైసిస్ రాయడం జరిగింది. అఫ్ కోర్స్ కౌటిల్యుడు కూడా చెప్పడం జరిగింది అన్నమాట. నెక్స్ట్ బేసిక్ ఇష్యూస్, డిజార్మమెంట్, నిరాయుధీకరణ అంతర్జాతీయంగా, ఆర్మ్స్ కంట్రోల్. డిజార్మమెంట్ అంటే పూర్తిగా నిషేధించడం, ఆర్మ్స్ కంట్రోల్ అంటే ఉన్న వాటిని తగ్గించడం, డిప్లొమసీ అఫ్ కోర్స్ దౌత్యం, మనం దేంతో చేయలేనిది కూడా మాటతో చేయొచ్చు అంటారు. సో ఒక దేశం మధ్య యుద్ధాలను కూడా మాట ద్వారా ఆపేయచ్చు. నెక్స్ట్ కోల్డ్ వార్ పాలిటిక్స్ ఎలా జరిగాయి, సోషలిస్ట్ బ్లాక్ కి, రష్యా అధ్యక్షతన ఉన్న సోషలిస్ట్ బ్లాక్ కి, అదేవిధంగా అమెరికా అధ్యక్షతన కమ్యూనిస్ట్ బ్లాక్ కి కోల్డ్ వార్ టైంలో ఎలాంటి గొడవలు వచ్చాయి అనేది చూసుకోవాలి. తర్వాత ఎండ్ ఆఫ్ ఐడియాలజీ వచ్చింది కదా, మళ్ళీ నా కమ్యూనిజం వద్ద ఏమొద్దు, నేను డెవలప్ అవ్వాలని చెప్పేసి గ్లాస్నాస్ట్, పెరెస్ట్రాయిక్ అని చెప్పేసి మైకేల్ గోర్బచేవ్ తన ఆర్థిక విధానాలను ప్రకటించడం జరిగింది 1985 లో. తర్వాత యుఎస్ఎస్ఆర్ డిస్మాంటిల్ అయిపోయిన తర్వాత కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ ఎలా చేసుకోవాలి అనేది కూడా మనం ఈ బేసిక్ కాన్సెప్ట్స్ లో చూసుకోవాలి ఇంటర్నేషనల్ రిలేషన్ సంబంధించి, రైట్. నెక్స్ట్ యుఎన్ఓ తీరు ఎలా ఉంది, ప్రస్తుతం ఎలా ఉంది. తర్వాత యుఎన్ఓ సంబంధించి సెక్రటరీ జనరల్స్ ఎవరు ఉన్నారు, వాళ్ళ జనరల్స్ ఆర్డర్ ఏంటి, వీటికి సంబంధించి చాలా సార్లు ఎగ్జామ్ లో క్వశ్చన్స్ అడిగారు. తర్వాత యుఎన్ఓ అసలు అంతర్జాతీయంగా ఎందుకు ఆవిర్భవించింది, దాని ఆబ్జెక్టివ్స్ ఏంటి, స్ట్రక్చర్, దాంట్లో ఏమేమి భాగాలు ఉన్నాయి, అంగాలు ఉన్నాయి, ఆర్గాన్స్ ఏంటి, యుఎన్ఓ ఆర్గాన్స్ ఏంటి. తర్వాత కాంటెంపరీ వరల్డ్ లో యునైటెడ్ నేషన్స్ ఎటువంటి రోల్ ప్లే చేస్తుంది, ఇంకా ఎటువంటి రోల్ ప్లే చెయ్యాలి. తర్వాత దాంతో పాటు యుఎన్ చార్టర్ చదువుకోండి, చార్టర్ లో బేసిక్స్ చదువుకోండి. అఫ్ కోర్స్ మీకు మీ దగ్గర ఇంటర్నెట్ ఉంటది కాబట్టి ఏది కొట్టినా కానీ సింపుల్ గా అలా టైప్ చేస్తే ఇలా వచ్చేస్తుంది, అలా వచ్చిందని మీరు రాసేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇండియన్ ఫారిన్ పాలసీ ఎలా ఉంది కాంటెంపరీగా. అఫ్ కోర్స్ మనకి నాన్ అలైన్మెంట్ పవర్ బ్లాక్స్ వచ్చిన తర్వాత నెహ్రూ అధ్యక్షతన 1955 లో ఏ బ్లాక్స్ లో చేరకుండా మనం తటస్థంగా ఉండి అలీన విధానాన్ని అవలంబించడం ప్రారంభించాము.
అదే స్ఫూర్తితో మన పొరుగు దేశాలతో ఎలాంటి సంబంధాలు కొనసాగిస్తున్నాము. లుక్ ఈస్ట్ పాలసీ తీసుకొచ్చాము, యాక్ట్ ఈస్ట్ పాలసీ తీసుకొచ్చుకున్నాము. మన పొరుగు దేశాలతో ఎప్పుడు కూడా మిత్ర స్వభావంతో ఫ్రెండ్లీగా ఉండాలనే మనం ఎప్పటికీ ప్రయత్నిస్తూ ఉంటాం. అఫ్ కోర్స్ మనకి పక్కల బలిలాగా ఇటు చైనా అటు పాకిస్తాన్ రెండు కూడా ఎప్పుడు కూడా మనల్ని పోక్ చేస్తూ ఉంటాయి అన్నమాట, గిల్లుతూ ఉంటాయి. సో వాటిని పట్టించుకోకుండా అంతర్జాతీయంగా అవి చేసే అంటే టెర్రరిస్ట్ ఎక్స్ట్రీమిస్ట్ పద్ధతులన్నింటినీ కూడా అంతర్జాతీయ సమాజం ముందు మనం ఎప్పటికప్పుడు ఎండగడుతూనే ఉన్నాము, రైట్? సో దీనికి సంబంధించిన లాస్ట్ బుక్ లిస్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇదండి మొత్తం మన సిలబస్. 10 యూనిట్స్ ఉంటే ఆ 10 యూనిట్స్ ని మనం డీటెయిల్డ్ గా ఎలా అనాలిసిస్ చేసుకోవాలి, అనాలిసిస్ చేసుకున్న తర్వాత మనం సెలెక్టివ్ గా ఏమేమి టాపిక్స్ ని ప్రిపేర్ అవ్వాలి అనేది ఈ విధంగా మీరు ముందుకెళ్ళండి. నేను ఆ పీడిఎఫ్ ని మీ అందరికి షేర్ చేస్తాను, ఒకసారి చూడండి. ఇప్పుడు మీకు ఎగ్జామినేషన్ మెటీరియల్ అంతా కూడా షేర్ చేయడం రేపు సాయంత్రం నుంచి స్టార్ట్ చేస్తాను. ఆల్రెడీ 2008 పేపర్, 2018 లో మళ్ళీ వచ్చిన యూనివర్సిటీ పేపర్స్ వీటన్నిటిని కూడా స్టడీ చేసి పీడిఎఫ్ తయారు చేసి పెట్టుకున్నాను సార్. మీకు జస్ట్ పంపిస్తాను, మీరు ప్రింట్ తీసుకొని ఎంచక్క చదివేసుకోవచ్చు. అవి చదువుకున్నా కానీ మీకు అంటే తక్కువ టైంలో మీరు ఎక్కువ కవర్ చేయగలుగుతున్నారు. అలా అని చెప్పేసి